హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈరోజు ఖరాఖండిగా తన అభిప్రాయాలను వెల్లడించి అలాగే సర్వేలో 98.91 అక్యురసీగా మనకి ఎలక్షన్ రిజల్ట్ చెప్పిన పర్సన్ తోటి ఉన్నాము. ఎస్, ఖరాఖండిగా అనగానే మనకి వెంటనే మీకు గుర్తొచ్చేసి ఉంటారు. దట్ ఈస్ నన్ అదర్ దాన్ కేకే గారు. కేకే గారు, వెల్కమ్ టు కిరణ్ టీవీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఇయర్కి సంబంధించిన డెవలప్మెంట్స్ మీద మీరు ఒక అనాలిసిస్ చెప్పారు. సో దాని లోపల మనకు బయటపడ్డ నిజాలు కానీ లేకపోతే ఏంటి ఆ సర్వే రిపోర్ట్స్ కానీ వాటి గురించి ఒకసారి మాట్లాడండి. అంటే ఇది ఫస్ట్ నుంచి సార్, ఇప్పుడు నేను ఈ ఫీల్డ్కి వచ్చి దాదాపు 2018 అలా స్టార్ట్ చేసాను. 17 రిజైన్ చేసి 18 ఆ ప్రాంతం నుంచి వచ్చాము. అప్పటి నుంచి నాకు ఒక తెలుస్తూ ఉన్న ఒక చిన్న ఆలోచన ఏంటంటే, అప్పుడు స్టార్టింగ్లో మనం రిజైన్ చేసిన బయటికి వచ్చేటప్పుడు ఏదైనా ఎమ్మెల్యే ఆర్డర్ ఇస్తే బాగుంటుంది, మనం చేసి పెట్టమంటే. ఎందుకంటే సాఫ్ట్వేర్ నుంచి రిజైన్ చేసి వచ్చాము, మనం ఈఎంఐలు కట్టుకోవాలి, ఫ్యామిలీ నుంచి రన్ చేయాలి, ముష్ చేయాలి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ని కలుస్తున్నాను. అప్పుడు వైఎస్ఆర్సీపీ, టీడీపీ గవర్నమెంట్ నుంచి వైఎస్ఆర్సీపీ షిఫ్ట్ అవుతున్న టైం. సో ఆబ్వియస్లీ ఎక్కువ మంది టీడీపీ ఎమ్మెల్యేసే ఉండేవాళ్ళు. ఒక 30% వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండేవాళ్ళు, 70 కలిసేవాళ్ళు. సో ఎవరిని కలుస్తున్నా ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఇస్తే కానీ చేయలేం, ఎందుకంటే ఆర్డర్ ఇవ్వాలి. ఒక 20 మంది కుర్రాళ్ళు పెట్టుకొని వాళ్ళు డైలీ వేజెస్ ఇచ్చుకొని, మనకు అప్పుడే చిన్న యాప్ టెక్నికల్ కూడా తయారు చేసుకున్నాను. వాళ్ళకి చూపించేవాడిని, సార్ ఇక్కడ లొకేషన్ ఉంటారు, ఇక్కడ ఉంటారు, మీరు బాగా చూసుకోవచ్చు, బ్లఫ్ చేసేది అనుకుండదు. ఈ 15 మంది 20 మంది మేము అయితే పెట్టాము, నియోజకవర్గాల్లో ఉంటారు అని. బట్ వాళ్ళ ఉండేదంటే, మేము 40 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. అప్పుడు గారు కూడా లేదు, ఎందుకంటే స్టార్టింగ్ మేము ఉన్నావా, మాకు తెలియని రాజకీయం, మీరేం చెప్తారో అది మీకు తెలియని నేను చేయట్లేదు సార్. బట్ పీపుల్ ఏమనుకుంటున్నారో మేబీ స్టాండ్ అలోన్గా ఉంటాం సార్ అని నాకు వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీలో చెప్పేవాడిని. సార్ అప్లికేషన్ డెవలప్మెంట్, టెస్టింగ్ వేరే వాళ్ళు చేయాలి సార్, మీది డెవలప్మెంట్ సెక్షన్ మీరు చేస్తున్నారు, టెస్టింగ్ మేము పనికొస్తామని. అసలు అప్పటి నుంచి ఉన్న తెలుస్తుందంటే అసలు వీళ్ళకి సంబంధం లేకుండా మనం ఏం చేయలేమా. ఇప్పుడు ఈ పొజిషన్లో కూడా, ఇప్పుడు సీఎం గారికో లేకపోతే నేషనల్ లెవెల్లో ఎన్ని పార్టీకో వేరే స్టేట్స్లో కానీ ఆ డేటా బ్యాకప్తో ఏమైనా చేయలేమన్న థాట్లో వచ్చింది ఈ పారావీల్ అనే కాన్సెప్ట్ సార్. సో కాన్సెప్ట్ ఏంటంటే, paravil.com అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే రేపు పొద్దున్న 2-3 సంవత్సరాల్లో 4000 నియోజకవర్గాలు రావాలి. ఇది ప్రతి 3 నెలలకి అప్డేట్ అవుతుంది, ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితి 3 నెలల తర్వాత ఉండవు కదా. సో 3 నెలల్లో మనం డేటాని అబ్జర్వ్ చేసి అనలైజ్ ఇండియా వైడ్గా ఇది టార్గెట్ పెట్టుకున్నాం. దాన్ని ఏపీతో స్టార్ట్ చేస్తున్నాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అసలు ఎవరితో సంబంధం లేదు మనకు. మీరు క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్ ఎలా వస్తుందో, ఫుడ్ బుక్ చేసుకుంటే ఎలా ఉంటుందో, నేను ఆ వెబ్సైట్కి వెళ్ళి paravil.com అంటే ఈరోజు అంటే ఏపీ ఒకటే ఉంది, ఇప్పుడు రాయలసీమ రేపు రిలీజ్ చేస్తున్నాం. సో కంప్లీట్ అన్ని నియోజకవర్గాల డేటా ఉండాలి. అది ఎమ్మెల్యేకి ఉపయోగపడాలి, ఆస్పిరెంట్స్కి ఉపయోగపడాలి. సో ఈ డేటాను పెట్టాలంటే ముందు మనం పెట్టుబడి పెట్టాలి, ఎందుకంటే 800 మంది ఫీల్డ్లో వర్క్ చేశారు కనీసం. ఇప్పుడు మీరు చూస్తున్న ఆఫీస్లో ఒక 50 మంది వరకు దీని మీద వర్క్ చేస్తున్నారు, డేటా అనాలిసిస్ మీద. సో మనం రెడీ చేద్దాం, దాన్ని ప్రోడక్ట్గా లాంచ్ చేద్దాం. ఇది ఇండియాలో ఫస్ట్ కైండ్ ఆఫ్ అనమాట. ఈ టైపు ఇంతకుముందు బయట కంట్రీస్కి వచ్చిన దగ్గర ఇండియాలో లేదు. ఎనీ సర్వే ఏజెన్సీస్ ఎలా ఉన్నా మన దాంట్లో టాప్ ప్రామినెంట్గా ఉన్న ఒక 5-6 పేర్లు తీసుకుంటే, వాళ్ళు ఒక పార్టీతో అసోసియేట్ అవుతుంటారు, వాళ్ళకి సంబంధించిన మొత్తం చూసుకుంటూ ఉంటారు. బట్ ఆబ్వియస్లీ అసోసియేషన్ అనేది కంపల్సరీ ఈ లైన్లో. బట్ అసోసియేషన్ లేకుండా చేయొచ్చు మనం సైడ్ అలోన్, స్టెప్ అలోన్గా ఉంటే అనే దాంతో ముందుకు వస్తున్నాం సార్. దాంతో ఏపీతో స్టార్ట్ చేసాం. 175 నియోజకవర్గాలు గడిచిన 2.5-3 నెలల్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఒకేసారి రిలీజ్ చేస్తే ఆ బజ్ క్రియేట్ అవ్వదని ఫస్ట్ రాయలసీమ, ఈరోజు మనం 13వ తారీఖు 7 గంటలకు మాట్లాడుకుంటున్నాం. నిన్న 12వ తారీఖు ఇదే కరెక్ట్గా 8 గంటలప్పుడు 2 రిలీజ్ చేసాం. కడప పార్లమెంటు, ఇంకోటి అనంతపురం పార్లమెంటు. రేపు మధ్యాహ్నానికి మొత్తం రాయలసీమ మొత్తం 52 నియోజకవర్గాలు రిలీజ్ చేస్తున్నాం. ఎల్లుండికి కోస్తా, ఆ తర్వాత మొత్తం 175 నియోజకవర్గాలు ఇంక్లూడింగ్ ఉత్తరాంధ్ర కలిపి 175 రిలీజ్ చేస్తున్నాం. ఇలా ప్లాన్ చేస్తున్నాం సార్. దీని అయిపోగానే బీహార్ స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే పెనట్రేషన్ ఎలక్షన్స్ టైంలో ఈజీగా ఉంటుంది. పండగ ఉన్నప్పుడు, పెళ్ళి ఉన్నప్పుడు పందిరేయడం వాళ్ళకి ఉన్నట్టు ఈజీగా ఉంటుంది. వ్యాలంటైన్స్ డేకి బొకేలు తొందరగా సేల్ అవుతాయి. సో సంక్రాంతికి బస్సులు ఎక్కువ వేస్తారన్నట్టు ఎలక్షన్ టైంలో పెనట్రేట్ ఈజీగా అవ్వచ్చు. మిగిలిన టైంలో కన్సిస్టెన్సీగా ఉండేట్టు ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు బీహార్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, తెలంగాణ ఇవన్నీ ఒకటేసారి స్టార్ట్ చేస్తాం. యూపీ అనేది లార్జ్ స్కేల్ కదా, అది లార్జ్ స్కేల్లో చేసుకోవాలి. ఇప్పుడైతే ఆ స్కోప్కి వచ్చినాం సార్. స్కేలబిలిటీ మనకి ఎక్కడైనా రిక్రూటింగ్ అని ఈజీగా ఉంది. అందరూ ఐఐటీ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న జోనల్ హెడ్స్గా తీసుకున్నాం. నేషనల్ వైడ్గా స్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాం. సో చూడాలి సార్. ఒక కామన్ ఓటర్గా అడుగుతున్నాను, అంటే కామన్ ఓటర్కి అండ్ ఎమ్మెల్యే కంటెస్టెంట్కి చాలా, క్యాండిడేట్కి చాలా తేడా ఉంటుంది. సో వాళ్ళలో ఏమేమి పొందుపరుస్తున్నారు విషయాలు ఈ వెబ్సైట్, అంటే ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో అసలు పర్చేస్ ఎవరైనా చేసుకోవచ్చు. ఓపెన్ వెబ్సైట్ paravil.com అని కొడితే ఎవరికైనా, జనరల్గా అయితే మరి అంత కాస్ట్ పెట్టుకొని చేసుకునే అవసరం కామన్ మ్యాన్కి అయితే ఉండదు. ఆబ్వియస్లీ సార్, ఎవరైనా ఓపెన్ చేసుకో. ఇప్పుడు మీరు ఫ్లైట్ బుకింగ్స్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. బుక్ చేసుకోవాలంటే ఫ్లైట్కి మీరు యూఎస్ వెళ్తున్నారా, ఇంకోటి వెళ్తున్నారా, వాడికి ఆబ్వియస్లీ పెట్టుకొని 10%, 20% అటు చేసుకుని ఉంటుంది, పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఈ వెబ్సైట్లో ఏమి రిపోర్ట్స్ ఉన్నాయని అందరైనా చూడొచ్చు. బట్ యూ వాంట్ టు పర్చేజ్ అంటే
బుక్ చేసుకోవాలంటే ఫ్లైట్ ఎలాగో దీంట్లో పర్చేజ్ చేసుకోవాలంటే అరౌండ్ 3 lakhs ప్రైస్ వరకు పెడుతున్నాం సార్ ఏపీ. అంటే ఖర్చులను బట్టి ఒక 10% అటు ఇటుగా 20% అటు ఇటుగా మనకు లాభదాయకంగా ఉండేది. కరెక్ట్ సార్, అదే నేను అడగబోతున్నాను. ఇప్పుడు మామూలు ఒక కామన్ పర్సన్ కూడా అర్థమయ్యేలాగా అడగబోతున్న క్వశ్చన్కి మీరు కూడా ఆన్సర్ ఇవ్వగలిగే అవకాశం ఉంది. అదేంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే కంటెస్టెంట్ నేను అనుకోండి, నేను మీ వెబ్సైట్ నేను తీసుకున్నా, నాది పలానా నియోజకవర్గం అనుకోండి, దాని లోపల మీరు ఇచ్చే సమాచారం నాకు ఎంతవరకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఈ ఎమ్మెల్యేగా లేకపోతే మామూలు కామన్ మ్యాన్ ఒక ఎమ్మెల్యే కంటే ఇప్పుడు మీరు కావాలంటే రిపోర్ట్ అది ఓవరాల్గా ఏముంటాయి మీకు స్క్రీన్ షాట్ ఇస్తాను సార్, మీరు డిస్ప్లే చేయొచ్చు. దీంట్లో ఎంత డేటా ఉంటుంది అంటే స్టడీ చేయాలి అంటే రిపోర్ట్ మీరు పర్చేజ్ చేశారు, ఎమ్మెల్యే కావచ్చు కంటెస్టెంట్ కావచ్చు, మీరు కూర్చొని స్టడీ చేయాలంటే నేను ఇన్ని బుక్స్ లేకపోతే ఇన్ని డేటా మీద చూస్తూ ఉంటాం కదా సార్, మీరు స్టడీ చేయాలంటే కంపల్సరీ దీనికి 8 hours పడుతుంది సార్. మీరు స్టడీ చేయాలంటే మీకు కొన్న రిపోర్టు దాంట్లో రెట్రోస్పెక్టివ్ కావచ్చు, అనాలిసిస్ కావచ్చు, లేకపోతే ఓటర్ బ్యాంక్ ఎలా ఉంది కావచ్చు, లేకపోతే నియోజకవర్గ సమస్యలు కావచ్చు, ఎమ్మెల్యే అవైలబిలిటీ కావచ్చు, లేకపోతే ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ నుంచి ఏ బూత్ లెవెల్లో టర్న్ అవుతుంది కావచ్చు, మీరు ఏ పోల్ ప్రామిస్ చేశారు, ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఆస్పిరెంట్స్ మీతో కంటే బలమైన వ్యక్తులు ఎవరు కావచ్చు, వాల్ అనలైజింగ్ కావచ్చు, పీపుల్ ఏ మండలాల్లో వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు కావచ్చు, ఒక డాక్టర్ గారు ఉన్నారు ఇంకా ఏ పార్టీలో చేరలేదు బట్ వాళ్ళు ఒక మండలంలో స్ట్రాంగ్ క్యాండిడేట్గా ఉన్నారు, ఆయన గురించి డీటెయిల్స్ కావచ్చు. దీంట్లో 1 2 3 4 5 6 వరకు వెళ్తాం. 6 క్యాండిడేట్స్ని మేము లైన్ ఫై అనమాట అక్కడ మొత్తం మీద ఈ బలంగా ఉన్న వాళ్ళు కావచ్చు. ఇది 360 degrees ఏదైతే కవర్ చేయగలుగుతారు మీకు లెఫ్ట్ ప్యానల్లో ఇవి కనపడే సెక్షన్స్ అన్నీ దాంట్లో మళ్ళీ ఒక దాంట్లో 20-30 సబ్ సెక్షన్స్ ఉంటాయి. మొత్తం డీటెయిల్గా ఉంటుంది. అందుకే స్టడీ చేయడానికి ఈజీగా వన్ డే ఫాస్ట్ రీడర్. ఎగ్జాక్ట్లీ సార్, అదే అడగబోతున్నాను. అంటే ఇప్పుడు పబ్లిక్ పర్స్పెక్టివ్ కూడా దానిలో పొందుపరిచి ఉంటుందండి. పబ్లిక్ పర్స్పెక్టివ్ మొత్తం ఎవ్రీథింగ్ పబ్లిక్ పర్స్పెక్టివ్. 20-30% పాత ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ వల్ల గడిచిన ఎలక్షన్స్ నుంచి ఒక 4-5 ఎలక్షన్స్ నుంచి ఓటర్ బ్యాంకు ఏ బూత్లో ఎలా టర్న్ అవుతుంది, ఎలా మారుతుంది, ఏ మండలంలో ఉంది, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్ చెప్తున్నాం అనుకోండి, అది పబ్లిక్ని అడిగింది కాదు, బట్ ఆ నియోజకవర్గంలో ఏ క్యాస్ట్ ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో వస్తున్నాం ఇక్కడ పలా నియోజకవర్గంకి వెళ్ళి కంటెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఈక్వేషన్స్ తనకు తెలియదు, అన్ని దగ్గర అవైలబిలిటీ ఉండవు. అది పబ్లిక్ని అడిగింది కాదు, మనకి ప్రొవైడ్ చేస్తున్న ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి బైబిల్ టెక్స్ట్ బుక్ అనుకోండి, గ్రంథం అనుకోండి ఎనీథింగ్, దాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ప్రజలకి దగ్గర అవ్వచ్చు. రేపు ఇది కంటిన్యూటీ ఉంటుంది. ఐదర్ ఇట్ మే బి ఎ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ మీరు ఫేమ్ తెచ్చుకున్నారు, బయర్ తెచ్చుకున్నారు, కిరణ్ టీవీ అంటే ఒక పాపులారిటీ తెచ్చుకున్నారు, రేపు పొద్దున ఒక నియోజకవర్గంలో కంటెస్ట్ చేసి ఒక ఎమ్మెల్యే అంటే ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి, నా ఓట్ బ్యాంకింగ్ ఎక్కడ ఉంటుంది, నా అలైన్మెంట్కి నా ఈక్వేషన్స్కి కరెక్ట్గా ఉందా, అసలు కరెంట్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఎలా ఉంది, నేను వాళ్ళకి అవకాశం ఉందా, రేపు పొద్దున జనసేన తరపునో టీడీపీ తరపునో వైసీపీ తరపునో బీజేపీ తరపున నేను సీట్ తెచ్చుకోవచ్చా లేదా, తెచ్చుకొని కంటెస్ట్ చేస్తున్నాను అంటే ఆ నియోజకవర్గం ఒక వేవ్ లెంత్ ఉంటుంది కదా సార్, ఆ వేవ్ లెంత్ కానీ మొత్తం గ్రాఫ్ని స్టడీ చేసుకోవచ్చు. ఓలా ఊబర్ స్విగ్గీ లాగా చాలా పాపులర్ చేసేటట్టున్నారు మీరు. అంటే 100% సార్. దీంట్లో మేము ఒక క్లారిటీగా డెస్టినేషన్ పెట్టుకొని 3 yearsలో 4,000 కంప్లీట్ చేయాలి. ప్రపంచంలో ఏ కంట్రీ అయినా సరే 2 వ్యక్తులు కంటెస్ట్ చేస్తున్నారు లేదా 3 వ్యక్తులు కంటెస్ట్ చేస్తున్నారు, డెమోక్రటిక్గా కంటెస్ట్ చేస్తున్నారంటే ఎనీ కంట్రీ ఈ మోడల్ వర్కౌట్ అవుద్ది. సింగిల్ పార్టీ ఉన్న సిస్టంలో వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ జరగవు కాబట్టి కంటెస్ట్ ఉంటుంది కాబట్టి. సో మేము డే 1 నుంచి మనం ఇంటర్నేషనల్గా బిల్డ్ చేయాలి దీన్ని, మార్కెట్ని. ఇది ఆ విధంగా వెళ్ళాలి. మేబీ ఫస్ట్ 1 or 2 years విల్ బిల్డ్ ఇన్ ద ఇండియా ఓన్లీ, బట్ లేటర్ పార్ట్ విల్ గో ఇంటర్నేషనల్. ఏ స్టేట్ అయినా సరే ఇప్పుడు అన్ని ఊబర్ అనే కాన్సెప్ట్ ఉంది సార్, ఓలా అనే కాన్సెప్ట్ ఉంది. ఊబర్ యూఎస్లోనే పనిచేస్తుంది, ఇండియాలోనే పనిచేస్తుంది. ఎందుకని ఎక్కడ కార్ అయితే అవైలబిలిటీ ఉంటుందో, ఎక్కడ పొటెన్షియాలిటీ ఉంటుందో, ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్దాం అనుకుంటాడో అది ఎక్కడైనా కాన్సెప్ట్ అది. స్విగ్గీ జొమాటోని అంతే, ఎక్కడైతే ఫుడ్ కావాలనుకుంటున్నాడు డెఫినెట్లీ అదే ఉంటుంది. కాన్సెప్ట్ ఒక దగ్గర ఉండి దానికి కరెక్ట్గా. ఇప్పుడు విలేజ్లో అసలు రెస్టారెంట్ల దగ్గర విలేజ్లో స్విగ్గీ అనేది రాదు, ఇప్పుడు మండల స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్స్లో వాడు బుక్ చేసుకుంటే వాడికి అంటే ఏలూరు చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా ఏలూరు నుంచి తెప్పించుకుంటాడు. 15 kilometers అంటే వాడికి ప్రైస్ పెడతాడు, నేను పంపిస్తాను బట్ నాకు 200 కావాలి, 100 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఫీజ్ అనమాట. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సర్వీసే బట్ పెయిడ్ సర్వీస్. సార్ ఇప్పుడు ఈ 1 year పరిపాలన మీద మీ అనాలిసిస్ ఏంటి ముఖ్యంగా ఏపీ? అంటే సార్ మనం స్వీట్ షాప్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని స్వీట్ శాంపుల్స్గా ఆబ్వియస్గా టేస్ట్కి ఇస్తాం, ఎందుకంటే స్వీట్ మీ క్వాలిటీలో చేసామని. సో ఇప్పుడు దాకా నేను ఏ ఇంటర్వ్యూలో కానీ డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ కూడా 1% మేము డిస్కస్ చేసేది. ఎందుకంటే నేను చెప్పాను కదా సార్, ఒక నియోజకవర్గానికి ఒకటి స్టడీ చేయాలంటే 8 గంటలు పడుతున్నప్పుడు ఎంత 170 నియోజకవర్గాలు ఎంత హ్యూజ్ డేటా అనలైజ్ చేస్తుంటో మీరు ఊహించుకోండి. ఎందుకంటే అదే లెవెల్లో స్కిల్ లెవెల్లో పెట్టుకొని చేసుకుంటున్నాం. బట్ డేటా అయితే గ్యాదర్డ్, సారీ టు ఇంటరప్ట్ యూ, డేటా ఈజ్ ఆల్రెడీ గ్యాదర్డ్ కదా సార్. డేటా గ్యాదరింగ్ కంటే కూడా అనలైజింగ్ ఎక్కువ టైం పడుతుంది, దాన్ని స్క్రేప్ చేసుకొని మళ్ళీ మన సిస్టంలో ఎక్కించేదానికి టైం పడుతుంది. ఇప్పుడు ఎట్ టు రిలీజ్ అనమాట అంతే. సో బ్యాక్ ఆఫీస్ వర్క్ ఈజ్ రన్నింగ్ అంతే. ఇప్పుడు మన ఆఫీస్లో కూర్చున్నాం, మీరు ఆల్రెడీ వస్తున్నప్పుడు
ఈ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళు అయితే కనపడుతున్నారు. ఫీల్డ్ వర్క్ ఇస్ డన్. ఫీల్డ్ వర్క్ ఎప్పుడూ అయిపోయింది. దట్స్ వాట్. ఫీల్డ్ వర్క్ ఎప్పుడు అయింది. చిన్నవి ఉంటే లాస్ట్ 1 వీక్ ముందు అప్డేట్ చేసాం, ఎక్కడైనా మనకు ఇంకా శాంపుల్ కరెక్ట్గా రాలేదు అది అనిపించినప్పుడు. బట్ మోస్ట్లీ ఈ రోజుకైతే 100% అయిపోయింది. 12వ తారీఖు 8 గంటలకి మొన్న కడప అనంతపురం రిలీజ్ చేసాం, రేపు రాయలసీమ రిలీజ్ చేస్తాం. 52 నియోజకవర్గాలు రిలీజ్ చేయాలంటే 52 నియోజకవర్గాలకు సంబంధించిన కంప్లీట్ డేటా ఉంది. బట్ ఒక పుష్ బటన్ ఏంటంటే ఆపుతున్నాం, ఒకరోజు ఇది ఇచ్చాం కదా, ఇంకో రాయలసీమ పెడదాం, ఇంకో రోజు కోస్తా పెడదాం, ఒకేసారి 175 కాకుండా. బికాస్ మనం కూడా మనకు వచ్చే కస్టమర్స్ కాల్స్ కానీ, లేకపోతే వీళ్ళు డేటా అనలైజింగ్ కానీ, లేదా ఎక్కడైనా 1-2% పేర్లు మిస్టేక్ అయినా కరెక్ట్ చేసుకునే దానికి కానీ, ఎందుకంటే హ్యూజ్ డేటాలో మనం కూడా ఒకరు మిస్ అవ్వచ్చు పేర్లు. శాంపిల్ కడప గురించి చెప్పండి. ఇప్పుడు మీకు రాయలసీమ వరకు రాయలసీమ వరకు చెప్పండి ప్లీజ్. రేపు రిలీజ్ చేసే దాంట్లో ఒక మేజర్ పాయింట్స్ వరకు సీఎం క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది అని రాయలసీమ వరకు 52 నియోజకవర్గాలు సార్. రాయలసీమ అంటే మన పాత ఉమ్మడి జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఇంతవరకు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏ డేటా అయినా సరే లోకేష్ గారికి 44.69%, చంద్రబాబు నాయుడు కాకుండా కూటమిని ఎవరు ఉండాలంటే సిబిఎన్ గారిని పక్కన పెడితే లోకేష్ గారికి 44.69 వచ్చిందండి. అదే పవన్ కళ్యాణ్ గారికి 34.58 వచ్చింది. ఇది ఇంక్లూడింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, అందరిని అడిగినప్పుడు ఆ నియోజకవర్గంలో రాయలసీమ మొత్తం ఏరియాలో జూనియర్ ఎన్టీఆర్ గారికి 12.26 పడింది. మొత్తం ఏపీలో అయితే మటుకు అరౌండ్ సబ్జెక్ట్ కరెక్షన్ 11 సంథింగ్ ఉంది. ఓన్లీ టీడీపీ వాళ్ళు అయితే 7% ఓన్లీ. సో ఓన్లీ రాయలసీమ బిల్ తీసుకుంటే బికాస్ హీఈస్ హ్యావింగ్ స్ట్రాంగర్ ఇంప్రెషను, లేకపోతే ఎక్కువ మంది రెస్పెక్ట్ చేసేవాళ్ళు, కోరుకునే వాళ్ళు, మేబీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కువ ఉంటే పర్సంటేజ్ పెరుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రాదర్ దాన్ లోకేష్, రాదర్ దాన్ పవన్ కళ్యాణ్, వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు టువర్డ్స్ మొగ్గు చూపుతారు కాబట్టి ఆ పర్సంటేజ్ పెరుగుద్ది, కాబట్టి ఆ యావరేజ్ పర్సంటేజ్ కూడా పెరుగుద్ది. సో 12.26. దగ్గుబాటి పురంధేశ్వరి గారికి 3.26 వచ్చిందండి. నారా భువనేశ్వర్ గారికి 5.21 వచ్చింది. మీకు నెంబర్స్ అర్థమైనాయి కదా సార్? అర్థమైంది. షూర్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఓన్లీ పులివెందుల నియోజకవర్గం వరకే తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ హైయెస్ట్లో ఉంది 35.4. పులివెందుల్లోనే మీరు మళ్ళీ మిస్ అవుతారు చూసే ఆడియన్స్, పులివెందులోనే కూటమిని ఎవరు లీడ్ చేయాలి అన్న ప్రశ్న. బట్ దీంట్లో ఇంకా అర్థమైంది. మిస్లీడ్ కాకండి, చెప్పేది కూటమిని ఎవరు లీడ్ చేయాలనేది, అంతేగాని జగన్ గారి కంపారిజన్ కాదు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి 35.4%, నారా లోకేష్ గారికి 1% తక్కువ 34.9%. హైయెస్ట్ ఏదైనా నియోజకవర్గం జూనియర్ ఎన్టీఆర్ గారికి 23.8 వచ్చింది. ఓన్లీ పులివెందుల అనే నియోజకవర్గం ఒకటి మీకు శాంపుల్ ఒక స్వీట్ ఇచ్చాలంటే. ఓకే. సో దగ్గుబాటి పురంధేశ్వర్ గారికి అక్కడ 1.1 వచ్చింది. నారా భువనేశ్వర్ గారికి 4.8% వచ్చింది. ఓకే. సో ఇది ఒక కట్ సార్. అంటే ఓవరాల్గా అన్ని నియోజకవర్గాల్లో యావరేజ్ రాయలసీమ ఉమ్మడి జిల్లాలకు సంబంధించింది. ఇది మళ్ళీ కూటమి వాళ్ళు ఎలా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే మీకు ఇక్కడ చూడండి, కూటమి నుంచి 7.9% వచ్చింది. అదే వైఎస్ఆర్సీపీ నుంచి 22.54 వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ గారికి. మీకు కట్స్ ఇస్తాను, మనల్ని పంపించమంటాను. అంటే యావరేజ్లో 22 వాళ్ళకే ఎక్కువ, అదర్స్లో కూడా 24 వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ గారు చూస్తే. బట్ ఓవరాల్గా లీడు లోకేష్ గారికి హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు కూటమి వరకు. ఐ మీన్ రాయలసీమ జిల్లాలో కూటమి 44.7, 34.6. ఎమ్మెల్యే సాటిస్ఫాక్షన్ ఇదే సార్ ఇక్కడ డేంజర్ బెల్స్. మొత్తం 52 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ, టీడీపీ అని రాయలసీమ వెళ్ళి తీసుకుంటే మీరు ఎమ్మెల్యే పనితీరు మీద సాటిస్ఫాక్టరీగా ఉన్నారా అనుకున్న దానికి 45.7% వచ్చింది సార్ సాటిస్ఫాక్టరీ లెవెల్. సాటిస్ఫైడ్ ఉన్నాం అనేది. మిగతా 50%లో 43 మోడరేట్ పర్లేదు అనేవాళ్ళు 43% ఉన్నారు. డిస్సాటిస్ఫైడ్ 11% ఉన్నారు. అంటే ఎమ్మెల్యే పనితీరు మీద కరెక్ట్గా లేదని డిస్సాటిస్ఫైడ్ స్ట్రాంగ్గా చెప్పడం. మోడరేట్ అంటే ఏంటంటే మనం భోజనం చేసినప్పుడు బాగుందంటే బాగలేదు అని చెప్పలేము, బాగుంది అని చెప్పలేము, యావరేజ్గా పర్వాలేదు అనమాట. తినదు ఏమాత్రం కొంచెం ఆ ఒక్క లెవెల్ దాటినా తినలేకపోయాం, ఏమాత్రం కొంచెం కరెక్ట్ చేసుకుంటే కరెక్ట్గా జరిగింది బాగుందంటాం. సో ఆ సెక్షన్ డేంజర్ జోను. డిస్సాటిస్ఫైడ్ 11% ఎమ్మెల్యే పనితీరు మీద. సో ఎమ్మెల్యే సాటిస్ఫాక్షను పులివెందుల వర్సెస్ కూటమి అన్న దాంట్లో పులివెందుల్లో సాటిస్ఫైడ్ వచ్చి 33% వచ్చింది సార్. అంటే 33% పులివెందుల ఎమ్మెల్యేకి, కుప్పం ఎమ్మెల్యేకి. అర్థమైంది కదా సార్? సో పులివెందుల ఎమ్మెల్యే గారికి 33% వచ్చింది, కూటం ఎమ్మెల్యే గారికి 42.7% వచ్చింది. ఇది ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ సార్, ఎవరైనా కానీ. అదే పర్లేదు అనుకున్న వాళ్ళు 52% పులివెందుల ఎమ్మెల్యే గారికి, కుప్పం ఎమ్మెల్యే గారికి 48.3% వచ్చింది. డిస్సాటిస్ఫాక్టరీ లెవెల్ పులివెందుల ఎమ్మెల్యే గారికి 14.8% ఉంది, కుప్పం ఎమ్మెల్యే గారికి 9% ఉంది.
ఓకే. 9.0. ఎమ్మెల్యే మీకు యాక్సెసిబిలిటీ ఉన్నారా అన్న ప్రశ్నకి ఓవరాల్ రాయలసీమ వరకు చూసుకుంటే అవుట్ ఆఫ్ 52 ఎమ్మెల్యేస్కి 37% మాత్రమే యాక్సెసిబుల్ ఉన్నారు అంటున్నారు సార్. అంతే. ఎమ్మెల్యేస్ మోస్ట్ ఆఫ్ ది కూటమి కాబట్టి యాక్సెసిబుల్గా 37.02 ఉన్నారు. పర్లేదు మరి కంటిన్యూ లే కానీ వేరే దగ్గరికి వెళ్తూ వాళ్ళ బిజినెస్లు చూస్తూ అవైలబిలిటీ అప్పుడప్పుడు ఉన్నారు, వారానికి ఒక రోజు 2 రోజులు ఉంటున్నారు అనుకునే వాళ్ళు 48.39% ఉన్నారు. దాదాపుగా 50% ప్రజలు ఎమ్మెల్యేల అవైలబిలిటీ లేరు, పర్లేదు అనుకున్న సెక్షన్కి వస్తున్నారు. అసలు మేము చూసి చాలలేదు, కనపట్టలేదు ఎమ్మెల్యే గెలిచాక అన్న వాళ్ళు 15% ఉన్నారు. 14.59 టు బి ప్రిసైజ్. సో వీళ్ళ ఏజ్ గ్రూప్ కానీ ఏజ్ గ్రూప్ అన్ని డీటెయిల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ చూస్తే మేలు ఫీమేల్ ఇన్ డీటెయిల్గా ఉంటుంది అవైలబిలిటీ. ఏమనుకుంటారు ఏ ఫీల్. ఇది కేవలం ఒక్క సెక్షన్కి ఇన్ని కట్స్ వస్తాయి. అటువంటిది ఏ విధంగా 36 అంశాలు ప్లస్ 36 అంశాల్లో 1300 ఇంటర్వ్యూలు, అది కాకుండా 101 1300 శాంపుల్స్, అలా కాకుండా 100 ఇంటర్వ్యూలు ఉంటాయి. అంటే శాంపుల్స్ అంటే సార్ ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని సర్వే చేస్తున్నాను, మిమ్మల్ని ఒక 36 క్వశ్చన్లు అడిగాం, మీరు ఒక శాంపుల్ కింద, అలాంటి 1300 ఇంటర్వ్యూస్. అంటే మీరు ఈ నియోజకవర్గంలోనే ఉంటూ ఈ మండలంలో ఉంటూ 40 సంవత్సరాలుగా సర్పంచ్గానో లేకపోతే మండల అధ్యక్షుడుగానో లేకపోతే ఇదే పార్టీలోనో వేరే పార్టీలో పనిచేస్తున్నారు, రిటైర్డ్ అవ్వచ్చు లేకపోతే ఉండొచ్చు, 20-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. కేకే సర్వీస్ నుంచి వస్తున్నాం అనగానే మనలో టీ ఇచ్చే దగ్గర భోజనం ఇస్తారు, కూర్చోబెట్టి మాట్లాడతారు. ఏ ఆంధ్రప్రదేశ్లో ఏ జోనల్ హెడ్ నుంచి ఎవరు వెళ్ళినా కానీ, లేదా పీసీ హెడ్ వెళ్ళినా ఏసీ హెడ్ వెళ్ళినా మాట్లాడతారు. వీళ్ళు మీతో పాటు కూర్చొని ఒక ఎక్కువ చెప్పేదానికి ఆస్కారం ఇక్కడ వేరే దగ్గర ఏపీ తెలంగాణలో ఉన్న అంశం ఏంటంటే మనకు ఓపెన్ అప్ చేస్తారు. ఈయన చెప్తే సిబిఎన్ గారు చెప్తారు, ఇక్కడ నుంచి పీసీ హెడ్ చెప్తే పీసీ హెడ్ కేకే చెప్తే కేకే లోకేష్ చెప్తారు, పవన్ కళ్యాణ్ చెప్తారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వరకు చెప్తారు. వాళ్ళ ఇష్యూస్ని బయట పెడతారు. అసలు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి మా దగ్గర కనపట్టలేదు సార్, ఎంతో కష్టపడ్డామండి, ఇది చేసామండి, ఆ బ్రిడ్జ్ ఇస్తానండి, ఆ బ్రిడ్జ్ ఇప్పటి నుంచి పని చేయట్లేదు సార్, నేను 10 సార్లు జరిగాను సార్, నేను 10 సార్లు జరిగినా నాకే లేదు సార్, లేదా కార్యకర్తలు ఈ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఈ 100 ఇంటర్వ్యూలు చేస్తాం ఒక నియోజకవర్గానికి అరౌండ్. సో ఈ కన్సాలిడేట్ అయిన డేటా ఇవన్నీ కలిపి రిపోర్ట్లో ఉంటుంది కాబట్టి అందుకే నేను హ్యూజ్ డేటా దీంట్లో మళ్ళీ కరెక్షన్స్ చేస్తాం. మీరు వైఎస్ఆర్సీపీ సర్పంచో లేదా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నాను, నేను టీడీపీ అనుకోండి, మన ఇద్దరికి కామన్గా చెప్పిన ఫ్యాక్టర్సే పెడతాం. అసలు లేదా మీరు గెలిచిన ఎమ్మెల్యే గురించి ఓ అని చెప్పినా, మేము టీడీపీ గెలిచిన ఓ అని చెప్పినా అవి కట్టుండవు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీని పెంచుకోవాలని తగ్గించని చెప్పి, కానీ కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి చూడండి. ఈ బ్రిడ్జ్ ఇస్తారని ప్రామిస్ చేశాడు సార్, అదైతే జరగట్లేదు, దాని మీద నెగిటివిటీ ఉంది. ఈయన ఎక్కువ చెప్పండొచ్చు, బ్రిడ్జ్ గురించి ట్రై చేస్తున్నారు కానీ పాపం జరగట్లేదని కొంచెం సాఫ్ట్ కార్నర్లో చెప్పచ్చు. వాటర్ సప్లై కావచ్చు, కరప్షన్స్ కావచ్చు, అవైలబిలిటీ కావచ్చు, సిండికేట్ అవ్వడం కావచ్చు లిక్కర్లో. ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ప్రతి దగ్గర ఎమ్మెల్యేస్కి ఆ నెగిటివిటీ వచ్చింది. ఎంతమంది ఉండొచ్చండి? ఒక 19 మంది అని మీరు ఎక్కడ 88 కొత్త మంది ఎమ్మెల్యేలు సార్, 19 మంది మటుకు ఈ రోజుకి ఎలక్షన్ జరిగిన ఓడిపోతారు. అదే 19 మంది గురించి స్పష్టంగా చెప్పారు. అవుట్ ఆఫ్ 175 కాదు, అవుట్ ఆఫ్ 88లో 19, దాంట్లో కూడా 44 మంది ఇంక్లూడింగ్ దిస్ 19. అంటే ఏ బెల్ట్ ఎక్కువ డేంజర్ బెల్ట్స్ ఉన్నాయంటారు? రాయలసీమ అండ్ అంటే యావరేజ్గా అన్ని దగ్గరలో కవర్ చేశారు సార్ వాళ్ళు. బట్ ఎందుకంటే 2 రీజన్స్ ఉన్నాయి సార్ ప్రధానంగా. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేకి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న గ్రూప్తో కనెక్ట్ కాలేదు టక్కంట. మీరు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే, మీరు గెలవకముందే ఆ నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో అదే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఒక గ్రూప్గా ఉంటుంది, ఇప్పటి నుంచో వర్క్ చేస్తారు. మీరు ఇప్పుడు సడన్గా వచ్చారు కాబట్టి మీ కోటరీ వాళ్ళ కోటరీతో కలవలేదు. ప్లస్ బ్యూరోక్రసీతో కానీ లేకపోతే సీఎం గారితో ఉప ముఖ్యమంత్రితో పని చేయించుకోవడం, ఆ ర్యాపో ఉండదు కంపారిటివ్ 4-5 సార్లు ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన వాళ్ళతో ఓడిచిన వాళ్ళతో పెడితే. సో ఈ గ్యాప్ వల్ల ఒకటి ఈ బ్యూరోక్రసీతో కూడా గ్యాప్ ఉంటుంది. ఎంఆర్ఓతో ఎలా పని చేయించుకోవాలి, ఎవరిని ఆర్డర్ చేయించుకోవాలి, ఎక్కడ లెటర్స్ రాయాలి, ఎలా పుల్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ 19 మంది ఎమ్మెల్యేలకి ఇలా డేంజర్ బెల్స్ ఉన్నాయి, నేను ఇలా వెళ్ళట్లేదు, ప్రజల్లోకి నేను వెళ్ళలేకపోతున్నాను, 4 లోపాలు ఉన్నాయి, సరిదిద్దుకోవాలని 19 మటుకు సరిదిద్దుకున్న గెలవరండి, సరిదిద్దుకున్న గెలిచి డ్యామేజ్ ఎక్కువ సార్. ఎందుకంటే 30% సార్, ఎందుకంటే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఓడిపోయింది కూడా ఏంటంటే వాళ్ళ అనుయూయులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ క్లోజ్ అండ్ కిన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా మీకేం పర్లేదన్నయ్య, మీకు ఇది ఉంటుంది అది ఉంటుంది. ఇందాక అందుకే అన్న ఖరాఖండిగా కేకే అంటే ఖరాఖండిగా మీరు చెప్పింది కూడా వాళ్ళు ఇప్పటికైనా సరే తీసుకుంటే, అంటే ప్రామాణికంగా ఒక స్కేల్ లాగా తీసుకుంటే దాన్ని సరిదిద్దుకునే అవకాశాలు 19 ఓపెన్గా చెప్తాను సార్. 19 ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ 19 మందిలో ప్రథముడు ఎవరండి? ఫస్ట్ క్లాస్ చెప్తాను సార్, ఓపెన్గా చెప్తారా తర్వాత చెప్తారు. సో ఓకే, అది ఎలక్షన్ దగ్గర ఉన్నప్పుడు చెప్తాను పని, అప్పుడు బాగుంటుంది. సో అంటే అఫ్కోర్స్ ఆబ్వియస్లీ సీట్స్ ఎవరు వాళ్ళకి. సార్ ఇప్పుడు ఇంకొకటి సార్ చిన్న విషయం, ఇప్పుడు 4 ఇయర్స్ స్పాన్ లోపల మీరు ఇప్పుడు ఇవన్నీ ఇది చేస్తున్నారు, ఆ వెబ్సైట్స్ లేదా యాప్స్ కానీ కొనుక్కున్న వాళ్ళకి
ఈ డ్యామేజ్ని కొంత అరికట్టుకునే ఈ 19 పక్కన పెడదాం. అందరికీ ఉంటుంది, అందరికీ ఉంటుంది, కొద్దిగా ఉంటుంది వాళ్ళకి. రేపొద్దున పుల్ చేసుకోవచ్చు, మేబీ కూటమి రేపొద్దున ఇంకొంచెం పవర్ఫుల్ ఉంటే డ్యామేజ్ కవర్ అయిపోవచ్చు, చాలా ఉంటుంది. కానీ ఎలా ఉన్నారండి మరి ఎమ్మెల్యేలు? స్లీపింగ్ మోడ్లో ఉన్నారా? తర్వాత చూసుకుందాంలే ఇంకో 4 ఏళ్ళు? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మేము నిన్న కడప అనంతపురం పార్లమెంట్ రిలీజ్ చేసాము, రేపొద్దున రాయలసీమ రిలీజ్ చేస్తాం కదా. నేను చాలామంది ఎమ్మెల్యేస్తో జోనల్ హెడ్స్ మాట్లాడుతూ ఉంటారు. కొంచెం రిపోర్ట్ కొన్న వాళ్ళ దగ్గర నేను 1 or 2% కొంతమంది అక్కడక్కడ ఏరియాలో టచ్ చేస్తాను. తీసుకున్నారా ఆల్రెడీ? తీసుకుని స్టార్ట్ అయ్యారు. సార్ ఎంతమంది తీసుకుని ఉంటారు ఇప్పుడు? అంటే నిన్న 2 పార్లమెంట్ రిలీజ్ చేసాం సార్. ఒక 5-6 దగ్గర పాజిటివ్గా వచ్చింది తీసుకోవడం కానీ, ట్రాన్స్ఫర్ అయితే మాట్లాడడం కానీ. ఎందుకంటే అవుట్ ఆఫ్ 14 నియోజకవర్గాలు మనం రిలీజ్ చేసాం. కరెక్ట్ అండి. సో ఇంకా చాలా మందికి తెలియకపోవచ్చు, మీ ద్వారా ఎక్కువ మంది తెలియచ్చు. సో బట్ రాయలసీమ రేపు పొద్దున రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మంచి స్ట్రాంగ్ బెల్ట్ బజ్ బాగుంటుంది. బట్ మీరు అడిగిన ప్రశ్నకి ఒక 70% మంది మటుకు ప్రొయాక్టివ్గా ఉన్నారు సార్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్. ఎందుకంటే గడిచిన ఎలక్షన్స్లో ఎక్స్ట్రీమ్స్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్ చూశారు. 2019 ఎక్స్ట్రీమ్ చూశారు, 2024 చూశారు. పీపుల్ నా ఉద్దేశం కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కాబట్టి వీల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సర్కిల్ అండి. మనం ఎలాగైనా గెలిచేయచ్చు, లాస్ట్లో డబ్బులు ఉంటే సరిపోతుంది, లేకపోతే ఎలాగైనా పార్టీ అది ఆ స్కోప్ నుంచి బయటకు వచ్చేసారు ఎక్కువ మంది. మేబీ ఒక 10 to 20% ఇంకా మేబీ మీరు చెప్పినట్టు నిద్రావస్థలో ఉండొచ్చు. నిద్రావస్థ అవుట్ ఆఫ్ నెట్వర్క్ అండి, మన సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలి. అవును నెట్వర్క్ అవైలబిలిటీ లేదు, అయిపోయింది. సో అలాంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ పీపుల్ వీళ్ళందరూ బిజినెస్లు చూసుకుని ఇంకోటి చూసుకున్నా కనీసం వారంలో ఎక్కువ రోజులు స్పెండ్ చేసి ట్రై చేస్తున్నారు. సో ఈసారి ఇప్పుడు మీ అనాలిసిస్ ప్రకారం మనకి పిఠాపురానికి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమన్నా కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుందా? మీకేమన్నా అలా అనిపించిందా? అక్కడ ఉన్న అనాలిసిస్ కానీ ఇవి కానీ చేసి? ఆబ్వియస్లీ తగ్గుద్దండి, ఇంపాసిబుల్ కేసు. ఎందుకంటే మీకు మంగళగిరిలో లోకేష్ గారికి ఉన్న అడ్వాంటేజ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. అట్ ది సేమ్ టైం వాట్ ఈస్ ద రీజన్? అట్ ది సేమ్ టైం కుప్పంకైనా అంటున్నాను, పులివెందులకైనా అంటున్నాను. బికాస్ దీస్ ఆర్ స్టేట్ లెవెల్ లీడర్స్. మంగళగిరిలో ఉన్న ఏకైక అడ్వాంటేజ్ లోకేష్ గారికి ఏంటంటే అదే నియోజకవర్గం ఎమ్మెల్యే అక్కడే ఉంటారు. మొత్తం పార్టీ అంతా స్ట్రక్చర్ అంతా అక్కడే ఉంది, హౌస్ అక్కడే ఉంది, మొత్తం అదే ఏరియా. కాబట్టి 10 మీటింగ్లు పొద్దున్నే స్టేట్ వైజ్గా లేకపోతే పార్టీ వైజ్గా లేకపోతే గవర్నమెంట్ వైజ్గా మినిస్ట్రీ వైజ్గా చేసుకున్నా కనీసం లోకల్గా 2 నీటిలో టక్కన టీ తాగొచ్చు, మాట్లాడచ్చు, ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఆగచ్చు ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళాలన్నా, చంద్రబాబు కుప్పం వెళ్ళాలన్నా దానికోసం ఆ పని కోసం వెళ్ళాలి, కానీ ఎవ్రీడే యాక్టివిటీలో ఇంక్లూడ్ కాదు. అంటే ఇప్పుడు మీరు చేసిన సర్వే ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అవైలబిలిటీలో ఉన్నారా, ప్రజలకి దగ్గరగా ఉన్నారా? ఇది నెంబర్ 1 క్వశ్చన్ సార్. రెండో క్వశ్చన్ ఏంటంటే ఈ వర్మ గారు ఎఫెక్ట్ ఏమన్నా పడిందా? సార్ ఎంతో కొంత ఉంటుంది సార్. ఎందుకంటే పర్సంటేజ్ నేను డిస్క్లోజ్ చేయలేను, కానీ ఎందుకు అంటున్నానంటే వర్మ గారు చాలా లాంగ్ రన్గా ఉన్నారు. అక్కడ పర్సనల్ ర్యాపో అసోసియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ ఉన్న ప్రజలతో, కంపేరిటివ్ ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ ప్రజలందరూ కొంచెం పవన్ కళ్యాణ్ వైపు తిరిగారు అనుకున్నా కానీ లీడర్స్తో ఎక్కువ ఉంటుంది. సో లీడర్స్తో ఉన్నప్పుడు తన భావజాలు ఇప్పుడు రోజు మన ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారంటే మీరు ఎట్లయింది, మీ పాజిటివ్ లైన్ అయినా నెగిటివ్ లైన్ అయినా మీ లైన్ వైపు నేను మీ ప్రభావం నా మీద పడుతూ ఉంటుంది తెలియకుండా అసోసియేషన్లో. అసలు పారావీల్ కాన్సెప్ట్లో బ్యాక్గ్రౌండ్ ఇదే అనమాట. వేరే పార్టీకి అసోసియేషన్ కాకుండా మనం దూరంగా ఉంటే మన లైన్ మనకు ఉంటుంది. ఇరెస్పెక్ట్ కొనుక్కోకెళ్ళి మేమైతే చేసుకుంటూ వెళ్తాం. మీరు క్యాబ్ బుక్ చేసుకోకపోయినా క్యాబ్ అయితే రెడీగా ఉంది, మీరు కాబట్టి ఇంకోటి బుక్ చేసుకుంటారు అంతే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. సో అలాగా ఇది ఆ రెగ్యులర్ కమ్యూనికేషన్ కాబట్టి వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఉండదు. బట్ మెజారిటీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అంత మెజారిటీలు గెలిచారు కాబట్టి ఇంకా ఉన్నారు. బట్ ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసినది ఇంకా స్కోప్ ఉంది, ఇంకా 4 years టైం ఉంది కాబట్టి ఆయనకి. అదే ఆ డ్యామేజ్ కానీ ఆయన క్లియర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ అక్కడ ఉన్న ప్రజలు మీరు బాగా సర్వే చేశారు కాబట్టి ఈ 1 yearలో ఆయన మీద ఎలాంటి ప్రభావం అంటే ప్రజలకున్న అభిప్రాయం ఏంటి స్పష్టంగా? అంటే అవైలబిలిటీ అయితే చాలా డ్యామేజ్ ఉంటుంది సార్. అదొకటేనా అవైలబిలిటీలో ఉండట్లేదు అనేది? ఒకటేనా? మినిస్ట్రీ పేజీ మీద మటుకు పాజిటివ్గా ఉంది. ఏదైతే ఫైల్స్ అంటే ఇది ఓవరాల్ నాట్ ఓన్లీ పిఠాపురం ఏదైతే ఆ మినిస్ట్రీ పేజీకి వెళ్తున్నాయో అవి తొందరగా క్లియర్ అవుతున్నాయని, క్లియరెన్స్ తొందరగా అవుతున్నాయి. కంపేర్డ్ టు కరప్షన్ ఛార్జెస్ కానీ కంపేర్డ్ టు తక్కువ ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నియోజకవర్గం తీసుకుంటే ఆబ్వియస్లీ అవైలబిలిటీ అసంతృప్తి ఎంతో. ఓకే సరే, అసంతృప్తి పక్కన పెడదాం, అవైలబిలిటీ సంగతి పక్కన పెడదాం. అభివృద్ధి కార్యక్రమాలు అండ్ పథకాల విస్తరణ ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు అమలు జరపడంలో జాప్యం ఉందా, క్విక్ యాక్షన్గానే ఉందా? అది ఒక పథకం ఇప్పుడు ఏంటంటే ఇది స్టేట్ వైడ్ పథకాలు సార్. మామూలుగా ఫస్ట్ పిఠాపురం పథకం అనేది ఉండదు కాబట్టి ఏ పథకం అయినా స్టేట్ వైడ్. దీంట్లో వెయిటేజ్లు ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెన్షన్ స్కీమ్ ఉందనుకోండి, పెన్షన్ స్కీమ్కి మా భాషలో చెప్పాలంటే దాని వెయిటేజ్ యొక్క పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంట్లో నెగిటివిటీ కనపడితే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. మేము మా క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్పాలంటే అంటే మీకు పెన్షన్ రావట్లేదు అంటే మీరు ఒకసారి చెప్పినట్టు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అంతే అంతే దేనికి అదే. ఇప్పుడు స్టేట్ వైడ్ పథకం అని తెలిసినప్పటికీ కూడా ఆ పథకం అందకపోతే పిఠాపురం మా ఎమ్మెల్యే ఏం చేయట్లేదు అనే పరిస్థితి ఒక కామన్ మ్యాన్ అంటే. అందుకే చెప్తున్నాను
ఇప్పుడు ఆ వెయిటేజ్ అనేది ఓవరాల్గా ఉంటుంది, బట్ ఇక్కడ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన పెన్షన్ స్కీమ్స్కి వెయిటేజ్ ఎక్కువ. అది నియోజకవర్గంలో ఇక్కడ ఎక్కువ రావట్లేదు అనుకోండి, వాళ్ళు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే నాకు ఇంకా పెన్షన్ రావట్లేదు డ్యామేజ్ ఉంటుంది. దీంట్లో 2 రకాలు, మళ్ళీ అది ఉంటేనే బతికే వాళ్ళు అందరికి ఇస్తున్నారు కదా నాకెందుకు ఇవ్వట్లేదు అనేవాళ్ళు. 4 ఎకరాలు ఒక్కొక్క ఎకరం ₹1,00,00,000. ఇక్కడ మొత్తం స్టేట్లో వస్తుంది, అందరికి వస్తే నాకు వస్తుంది లేకపోతే లేదు అనే పద్ధతి ఉండదు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ బ్లేమ్ చేసేది ఆయన్ని. ఇప్పుడు మా ఎమ్మెల్యే మాకేం చేయట్లేదు, మా పథకాలు కూడా రాలేదు అని చెప్పి ఎవరో పాపం వృద్ధాప్య పింఛన్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఏం చేయట్లేదు అని వేస్తారు గబుక్కున. అండ్ అక్కడ ఉన్న రోడ్స్ కానీ అవి కానీ సరిగ్గా లేకపోతే రోడ్స్ వేస్తానన్నారు, వేయలేదు, చాలా డ్యామేజింగ్ ఉంది చూడండి అని వేస్తారు. సో అలాంటి అసంతృప్తి కూడా ఎలా ఉంది, దాన్ని ఇలా ఎలా రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. ఏ స్కీమ్ ఇప్పుడు నాకు ఎప్పుడు కంటిన్యూ చేయాలంటే ఫ్రీ బస్ స్కీమ్ ఉందనుకోండి, ఫ్రీ బస్ స్కీమ్కి వెయిటేజ్ తక్కువ, అంటే ఇస్తే తీసుకుంటారు సార్. ఓకే, ఇస్తే తీసుకునే ఇప్పుడు ఇంటింటికి బైక్ ఇచ్చిన ఫ్రీ బీ ఇస్తే ఎందుకు తీసుకుంటారు, ఎవరైనా వద్దంటారు ఫ్రీగా అంటే. సో వెయిటేజ్ అంటే కోరుకోవడం అనమాట, అది ఇస్తేనే నేను మళ్ళీ మీకు టర్న్ అవుతాను, లేదా అది ఇస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనేది. వెయిటేజ్లో ఇంత పెన్షన్ చెప్పాను మీకు ఫ్రీ బస్ పెన్షన్ చాలా డ్యామేజ్. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మధ్యలో ఒక 5-6 పథకాలు ఉన్నాయి, ఆ పై నుంచి కింద వరకు వచ్చేయాలంటే. సో ఈ పథకాలు ఏ పథకం కింద వచ్చినా డ్యామేజ్లో పిఠాపురంలో రాదనుకోండి, ఆబ్వియస్గా మీరు అడిగిన ప్రశ్నకి మోర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మోర్ రిప్రజెంటేషన్, ఆస్పిరేషన్స్, కోరికలు ఎక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ టైం అవి ఫుల్ఫిల్ కానప్పుడు డ్యామేజ్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది. అంతే, ఆ వెయిటేజ్ కానీ అది కానీ ఎక్కువ ఉంటుంది మిగతా ఎమ్మెల్యేలతో పోలిస్తే. సో చంద్రబాబు గారికి ఓవరాల్ పరిపాలన మీద సార్, అంటే ఇప్పుడు నియోజకవర్గాల పరంగా చేస్తున్నారు, ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ చాలా మొగ్గు చూపారు సాటిస్ఫాక్టరీ లెవెల్స్లో? ఈ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుతుంది సార్. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే అనేదాన్ని రాయలసీమ మొత్తం కన్సాలిడేట్ చేస్తే టీడీపీకి 38 సీట్లు వస్తున్నాయి సార్ అవుట్ ఆఫ్ 52. ఇప్పుడు ఎలక్షన్స్ అనేది హైపోథెటికల్ కాదు, ఎలక్షన్ దట్ మీన్స్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎ సర్వే, బట్ ఇట్ అబౌట్ డైరెక్ట్లీ ఇంప్లికేట్ హౌ ఎమ్మెల్యేస్ రియాక్టింగ్ ఇష్యూస్ మీద కానీ ఎంత ఉన్నాయి, లేదా క్లోజ్ కంటెస్ట్లో మొన్న టీడీపీ గెలిచింది 1 ఇయర్ లోపలే దాదాపు వైఎస్ఆర్సీపీ 14 సీట్లు గెలుస్తుంది సార్. 14 గెలిచి ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, 52 సీట్లలో 38 సీట్లు టీడీపీ గెలుస్తుంది, 14 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఈ 14 సీట్లలో ఎక్కువ సీట్లు మెజారిటీ ఆఫ్ గ్రౌండ్లో ఏంటంటే ఎమ్మెల్యేస్ లూజ్ అవుతున్నాయి అనమాట. అంటే వాళ్ళ యొక్క పనితీరు మీద, వాళ్ళ యొక్క అవైలబిలిటీ మీద, యాక్సెసిబిలిటీ మీద. ఇంకా మనకు తెలిసిందే కదా సార్, లిక్కర్ పర్సంటేజ్ కావచ్చు, ఇంకో పర్సంటేజ్ కావచ్చు, సిండికేట్లు కావచ్చు, ఓవరాల్గా ఈ పర్సంటేజ్ల మీద లూజ్ అవుతున్నాయి, ఎక్కువ ఉన్నాయి ఎమ్మెల్యే అవైలబిలిటీ మీద. కానీ ఇసుక క్వారీలు, ఐ మీన్ ఇసుకకు సంబంధించిన రీచ్ సిండికేట్ అనేది, లేకపోతే ఎమ్మెల్యేలు గ్రూప్గా ఉండడం, సిండికేట్ ఇసుక సంబంధించింది కావచ్చు, లేకపోతే లిక్కర్ సంబంధించింది కావచ్చు, లేదా ల్యాండ్ ప్లాట్లుగా మారితే 100 ప్లాట్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఓపెనింగ్గా పిలిస్తే బాగా ఓపెనింగ్ చేసి ఆ 2 ప్లాట్లు కాస్ట్ రాపించుకోవడం కావచ్చు. లేదు సరిగ్గా చెప్తున్నారు, మరేం పర్లేదా? నేను డ్యామేజెస్ ఏమన్నా చెప్తాను సార్, పేర్లు వీళ్ళు చేస్తానంటలే కదా. అలాంటి ఎమ్మెల్యే మీద ఎక్కువ, అంటే ఇంతకుముందుకి ఇప్పుడు ఏంటంటే సార్ ఒక 5 సంవత్సరాలకి ఇప్పుడు ప్రతి అప్డేట్ అవుతూ ఉంటుంది సార్ వర్షన్స్. సార్ మరి అధిష్టానం దగ్గర నుండి ఎలాంటి ఇది రావట్లేదు వాళ్ళకి, ఇలా చేయకూడదు, లేదా అది కూటమి లోపల టీడీపీ ప్రభుత్వం మీద కావచ్చు, లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు, మీరు అలా చేయకండి అని ఎమ్మెల్యేలని గట్టిగా వార్న్ చేసే అవకాశం ఏం లేదంటారా? సార్ గట్టిగా వార్న్ చేసినప్పటికి కూడా ఇది ఒక ఆర్గనైజ్డ్ వే సార్, ఇది అది సీక్రెట్ మోడ్ కదా. నేను అనేది 19 మంది ఎమ్మెల్యేల గురించి చెప్తున్నాను. ఎక్కువ డ్యామేజ్ చేసింది వాళ్ళు. ఎక్కువ డ్యామేజ్ అంటే సార్ వాళ్ళు ఎందుకు ఎక్కువ డ్యామేజ్ అంటే, మీరు 4 సంవత్సరాలు 4 టర్మ్స్ ఎమ్మెల్యే, నేను ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే. ఒక సెటిల్మెంట్, ఒక సిట్టింగ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో మీరు నిష్ణాతులు అవుతారు అనమాట. అసలు మీరు ఫ్రంట్ ఫేస్లో కనపడరు, మీరు ఎవరితో మాట్లాడరు, మీరు చేస్తున్నట్టు తెలియదు, మీ మాటగా ఎవరనరు. ఈ కొత్తగా గెలిచిన వాళ్ళకి ఏంటంటే ఓవరాల్గా వాళ్ళే టేక్ ఓవర్ చేయడం, వాళ్ళే మాట్లాడడం, వాళ్ళే పర్సంటేజ్ డిసైడ్ చేయడం, ఇంత ఇవ్వకపోతే బెదిరించడము, ఇది డ్యామేజ్ వెంటనే వీళ్ళు సాయంత్రం అయ్యేసరికి నియోజకవర్గం మొత్తం టాక్ అవుతుంది, ఇంత అడిగారంట ఇంత అనేది. ఇందాక చెప్పింది 5 ఇయర్స్కి అప్డేట్ అవ్వడంటే, ఒకప్పుడు ఎమ్మెల్యేని కలిస్తేనే కలిసి వచ్చామని ఆనందపడే రోజులు ఉండేవి సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎమ్మెల్యే కలవకపోతే మీకు యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ లేదు, మీకు డ్యామేజ్ జరుగుతుందని మాలాంటి వాళ్ళు చెప్తున్నాం, లేకపోతే సీట్లు ఇవ్వట్లేదు టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ. ఎందుకంటే డ్యామేజ్ వల్ల నెగిటివ్ అవుతుంది, లేదా పోల్ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయకపోయినా కానీ. సో వీళ్ళు చేసే ఎనీథింగ్ అది అప్పర్ లేయర్ రాకూడదు. చాప కింద నీరు కూడా యాక్సెప్టబుల్ కాదు, బట్ అప్పర్ లేయర్ అంటే చాప కింద నీళ్ళు అందరూ డిస్కస్ చేసుకొని, ఆయన ₹1,00,00,000 అడిగారంటే సుబ్బారావు దగ్గర, మన మండల అధ్యక్షుల దగ్గర, ఈ పర్సంటేజ్లు, లేదా 2 పార్టీల నుంచి, అపోజిషన్ నుంచి మీరు 70% తీసుకోండి, లేదా మీరు 30% తీసుకోండి, నేను 70% తీసుకుంటాను, కానీ బయటికి ఎక్కడ మాట్లాడదు దీని గురించి అని. ఎదురు వర్గాలు, ఓడిపోయిన ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యే ఒక అండర్స్టాండింగ్, లేకపోతే కూటమిలో ఉన్న వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ రావడం, ఇవి మోర్ ఓపెన్ అప్ అవుతున్నాయి. ఎంత ఓపెన్ అవుతున్నాయి అంత డేంజర్.
ఇది ఇది మీ సర్వీసెస్లో చాలా క్లియర్గా తేటతెల్లంగా తెలిసిపోయింది. దాంట్లో క్లియర్ కట్గా డీటెయిల్స్ ఉంటాయి కదా, డీటెయిల్స్ ఉంటాయి అండ్ ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. మేము ఫలాంది ఉన్నా కానీ మేము దాన్ని మంచిగా రిపోర్ట్లో ఏంటంటే మంచిగా రాయాల్సి వస్తుంది, తప్పదు కదా సార్. మీరు తింటున్నారు అనలేం కదా, మీ మీద వచ్చిన అభియోగాలు ఏంటంటే ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు. యాక్చువల్లీ వాళ్ళు డైరెక్ట్గా చెప్పింది మెసేజ్ మనం రిపోర్ట్ మొత్తం తినేస్తున్నారు, బుక్ అబ్జర్వ్ చేస్తారు, లేకపోతే ప్లాట్ అనుకుంటున్నారండి, మీరు మార్చుకుంటే బాగుంటుంది, అయితే అది మార్చుకునే అపోజిషన్ వాళ్ళకైనా ఉపయోగపడుతుంది, ఎట్లాగైనా అది మొత్తానికి మన రిపోర్ట్ ఎవరైనా కొనుక్కోవాలి కాబట్టి దాన్ని సాఫ్ట్ భాషలో రాస్తాం అంతే సింపుల్గా. సార్ ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్, ఎంత పర్సెంటేజ్ అనుకుంటున్నారు, ఇట్లా డీటెయిల్ ఉంటుంది అన్నమాట. కరప్షన్ చేస్తున్నాడు అని ఎంత పర్సెంట్ అనుకుంటున్నారు, అవైలబుల్ నెంబర్స్ పరంగా మాట్లాడదు, ఓన్లీ టెక్స్ట్ థియరిటికల్ కాకుండా ఇట్ విల్ హ్యావ్ థియరీ, దాన్ని బేస్ చేసుకునే నెంబర్ ఎంత పర్సెంటేజ్. సార్ పేపర్లు కానీ లేకపోతే మన మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ చర్చించని, అంటే అందరికీ ఓపెన్ సీక్రెట్ లాగా తెలిసిన అంశమే, బట్ బయటికి ఎవరు చెప్పడానికి లేదా దాన్ని డిస్కస్ చేయడానికి మాత్రం ఎవరు ఇష్టపడరు. సో మీరు ఒక సర్వేయర్గా, ఒక టాప్ మోస్ట్ సర్వేయర్గా ఏపీలో ఇప్పుడు మొత్తం మన దానిలోనే నెంబర్ 1గా నిలిచారు మీరు. కూటమి ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్స్లో మనకి ఉండబోతుందా, సేమ్ అలయన్స్ ఉండబోతుందా, లేకపోతే ఇంటర్నల్గా వాళ్ళల్లో వాళ్ళకి ఏదైనా సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయా, లేదా వాళ్ళు రెక్టిఫై చేసుకోబోతున్నారు? ఒకటే క్వశ్చన్స్లో 3 సబ్సెక్షన్స్ అడిగాను. అంటే వీళ్ళ మనోభావాలు కొన్ని దెబ్బతినకుండా ఉండబోతుందా, విడివిడిగా ఉంటారా, ప్రజల అభిప్రాయం ఏంటి, అసలు కూటమిగా ఉంటే రేపొద్దున్న 20 రాబోయే ఎలక్షన్స్లో 29 ఎలక్షన్స్లో గెలవబోతుంది. 2029 ఎలక్షన్స్. ఎస్. అంటే ఇక్కడ చాలా సంక్లిష్టమైన ప్రశ్న, దీనికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఒకటి, కూటమి గెలవడానికి కూటమే కారణం సార్. మీకు ఒక త్రాసు పైన వెయిటేజ్ వేస్తున్నాం అనుకోండి, కేజీ రాయి పెట్టిన తర్వాత 500 గ్రాములు వేసాం కదలదు, 900 గ్రాములు వేసాం కదలదు, కొంచెం వేస్తుంది. కానీ లాస్ట్లో వేసే ఒక తులసి దళం కూడా, లాస్ట్లో వేసే 4 మినపప్పులు కూడా మొత్తాన్ని వెయిటేజ్ మారుతుంది. సో ఎక్కడ జనసేన సపోర్ట్ చేసింది, ఎక్కడ ఎంత శాతం అయింది పక్కన పెడితే, ఎక్కడ బీజేపీ సపోర్ట్ చేసింది, ఎక్కడ టీడీపీకి జనసేన లేదా జనసేనకి టీడీపీ, ఈ కాంబినేషన్ వల్లే ఈ కేజీ కంటే ఈ రాయి పెరిగింది. అందుకే కాబట్టి ఇక్కడ 60 వచ్చింది, ఇక్కడ 40 వచ్చింది. ఆ త్రాసులో ఎంత శాతం పక్కన పెడితే కూటమి బలం, కూటమి వల్లే గెలిచింది. ఇది స్టాండర్డ్ స్టేట్మెంట్ డే 1 నుంచి చెప్తుంది. ఇప్పుడు ఆ కూటమి బలంలో విచ్ఛిన్నం అయితే ఎక్కడ విచ్ఛిన్నమైంది అనేది ఒకటి. ఏ పర్స్పెక్టివ్ అంటే లోకేష్ గారిని మద్దతించేవాళ్ళు, అప్పుడు సిబిఎన్ గారు ఫర్ సపోజ్ లోకేష్ గారు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదా సిబిఎన్ గారు ఫ్యాక్టరీ ముందుకు వస్తున్నారా, లేదా భువనేశ్వర్ గారు ముందు పెట్టి వస్తున్నారా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఇచ్చింది డిస్ఫ్యాక్టరీ ఉండి బయటికి వెళ్ళారా, లేకపోతే ప్రజలు ఎక్కువ శాతం మీరు అడిగిన 2029లో ఏ ఇన్సిడెంట్ని బట్టి బయటకు వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిందని అంటారా, లేదా అప్పుడు ట్రాన్స్ఫర్మ్ అయ్యి లోకేష్ గారు ఇంతకంటే నాయకులు, ఎందుకంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయింది కూడా ఉంది కదా, అందరూ కమెంట్ చేసి రాబోయే ఎలక్షన్స్లో 2029 అప్పట్లో సరే వీళ్ళంతా బాగా చేశారు, కూటమే ఉంది, బాగానే ఉంది, ఏం కాలేదు, మళ్ళీ సిబిఎన్ గారితో ముందుకు వెళ్తున్నారు అంటే, ఇటువైపు జగన్ గారు 2.0 అన్నది ఎంత స్ట్రాంగ్ అయింది, ఆయన కోటరీని ఎంతవరకు మార్చుకున్నారు, ఆయన అసెంబ్లీలో ఇక్కడికి రాబోయే 3 సంవత్సరాలు ఎంత స్ట్రాంగ్గా కండెమ్ చేశారు, నాట్ ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ ఉన్న ఇమేజ్ కావాలంటే డెవలప్మెంట్గా ఎంత ముందుకు వెళ్తున్నారు, ఏ ఇష్యూస్లో నేను రాంగ్ చేశాను ఇక్కడి నుంచి ఇంక పోయింట్ చేయను అని చెప్తున్నారు, ఆ కోటరీలో ఉన్న రాంగ్ ఇమేజ్ నుంచి ఫ్రెష్ బ్లడ్ లాగా ఫ్రెష్ ఇమేజ్ లాగా ఎలా రీబిల్డ్ చేసుకున్నారు, ఎలా ప్రతి ఒక్కటి నెంబర్స్తో డిఫైన్ చేశారు అనేది ఆ 2.0 బిల్డ్ అవ్వడం, ఇన్ని సబ్ క్లాసెస్లో అది చెప్పగలుగుతాం. దీంట్లో ఏ ఫ్యాక్టర్ మిస్ అయినా కూటమి మిస్ అవుతుంది, దీంట్లో ఏ ఫ్యాక్టర్ సక్సెస్ అయినా జగన్ సక్సెస్. కరెక్ట్ సార్. అంటే ఒకవేళ కూటమి విడిపోయింది అనుకుందాం, హైపోథెటికల్ ఇది కూడా, 29లో ఏం జరగబోతుంది అనేది మనం ఇప్పటికిప్పుడు ప్రిడిక్ట్ కూడా చేయలేము, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అయితే ఒకవేళ ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు, అంటే ప్రజల్లో ఉండే అభిప్రాయం కానీ అది కానీ ఏంటి మీ అనాలిసిస్ ప్రకారం? అదే సార్, ఇప్పుడు ఆబ్వియస్లీ తన గ్రాఫ్ పెరుగుతున్నారు, ఆబ్వియస్లీ దాని డౌట్ లేదు. ఇప్పుడు 21 కంటే 21 కాగరు కదా. అట్ ది సేమ్ టైం చాలా ఇప్పుడు రాయలసీమలో, ఇప్పుడు మీరు రాయలసీమ చేస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాను, రిలీజ్ చేస్తున్నారు రేపు ఎల్లుండి మొత్తం కోస్తా, ఆ తర్వాత మీకు 3 రోజుల్లో కమింగ్ 3 డేస్లో 175 మీకు paraville.com అని అయితే ఓపెన్ అయిపోతాయి, అది ఎవరు కాబట్టి ఆ నియోజకవర్గం తీసుకోవచ్చు. బట్ మనం ఓవరాల్గా అడుగుతున్నాం కాబట్టి రాయలసీమలో ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెంచుకోవడానికి స్కోప్ తక్కువ అండి, కంపారిటివ్లీ ఉభయ గోదావరి జిల్లాల్లో పోల్చిన, ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల పోల్చిన, విజయవాడ గుంటూరు ఏరియాలో ఎక్కడైతే డామినేట్గా ఈక్వేషన్స్ ఉన్నాయో దగ్గరికి వచ్చినాయి. సో అక్కడ ఎక్కడైతే రాయలసీమలో ప్రధానంగా టీడీపీ బలం అవసరం ఉంది. ఓకే. అట్ ది సేమ్ టైం ఈ నియోజకవర్గాల్లో జనసేన బలం తనకు అవసరం ఉంది. సో ఎన్ని ఉంటాయి, 21 నుంచి 36 కంటెస్ట్ చేస్తారా, లేకపోతే 175 కంటెస్ట్ చేస్తారా, లేదా అప్పుడు కూడా మనం కన్ఫైన్ అవుదాం అని కంటెస్ట్ చేస్తారా, ఇంకా స్ట్రక్చర్ బిల్డింగ్లో చాలా ల్యాగ్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి స్కీము పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏనుగులు కావచ్చు, సభలు కావచ్చు, మీటింగ్లు కావచ్చు, లేదా స్కీమ్ కావచ్చు, లేదా డొక్కా సీతమ్మ క్యాంటీన్ మనం ముందుకు వెళ్దాం, దీంట్లో పవన్ కళ్యాణ్ ఈజ్
ప్రపోజ్ చేస్తాను, దాన్ని లీడ్ చేస్తాను. స్ట్రక్చర్కి ఏమవుతుందంటే విలేజ్లో మన ఇద్దరం జనసేన కార్యకర్తలు అనుకోండి, మీరు ఒక పని చేద్దాం, నేను ఒక పని చేద్దాం అనుకున్నా, మళ్ళీ టీడీపీ వాళ్ళ దగ్గర బీజేపీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న దగ్గర మనంతా సార్ ఇప్పుడు జనరల్గా ప్రజల్లో ఒక అభియోగం ఉంది, అంటే లీడర్స్ వైజ్ కాకపోయినా కూడా కార్యకర్తల క్యాడర్ లెవెల్లో మాత్రం టీడీపీ వాళ్ళకి జనసేన క్యాడెట్లకి ఆ క్యాడర్లో మాత్రం పడట్లేదు, ప్రచన్న యుద్ధం జరుగుతుంది ఇంటర్నల్గా, లేకపోతే ఒక్కోసారి బహిరంగంగా కూడా వాళ్ళు మాట అనుకుంటున్నారు అనేది నాట్ ఓన్లీ పిఠాపురం అన్ని ప్లేసెస్లో ఉంది. అదేమన్నా మైనస్ కాబోతుందా? దాన్ని రెక్టిఫై చేసుకునే ప్లాన్స్ ఏమన్నా లీడర్స్ దగ్గర ఉన్నాయా? ఇప్పుడు దాకా అయితే కనపట్లేదు సార్. కూటమి ఇప్పుడు ఒకటి కావాలి, సింపుల్ లాజిక్ చెప్తాను సార్. మన ప్రతి ఆఫీస్లో మా సాఫ్ట్వేర్ భాషలో పాత్ర చెప్పాలంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. హెచ్ఆర్ ఇప్పుడు మీరు నాకు మేనేజరు, మీకు నాకు ఇష్యూ వచ్చిందంటే ఇద్దరిని పిలిచి హెచ్ఆర్ మాట్లాడతారు. ఎందుకు సరే ఏమన్నారంటే నాకు వర్క్ ఇస్తున్నారండి, సాయంత్రం 15 అవ్వట్లేదు చెప్తాను మీ మీద, లేదండి వాడు సరిగ్గా చేయట్లేదు అది మీరు చెప్తారు. మొత్తానికి ఇద్దరిని కంపెన్సేట్ చేసి ఇంత ప్యాకేజీ ఇవ్వడం, లేకపోతే ఇంకోటి ఇవ్వడం, మాట్లాడడం, ఇంత సర్జీ పంపిస్తారు. 3 పార్టీలు కలుస్తున్నాయి ఇప్పుడు. 3 కార్యకర్తలు ప్రతి విలేజ్లో ఒక్కొక్క పార్టీకి ఒక 10 మంది ఉండొచ్చు, ఒక పార్టీ. సో ముగ్గురికి మధ్య ఇష్యూ వస్తున్నప్పుడు కామన్ లైన్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను జనసేన కార్యకర్త జనసేన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అతను నాకు సపోర్ట్ చేస్తాడు. మీరు టీడీపీ కార్యకర్తగా టీడీపీ కార్యకర్తను సపోర్ట్ చేయాలనుకుంటారు. అది మొక్కలు నాటే చిన్న పని అనుకుంది అనుకోండి, ఎవరికి పేరు రావాలి? అది కరెక్ట్. సో పేరు అనేది చిన్న విషయం కాదు సార్, ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ టువార్డ్స్ వర్కింగ్ విత్ ద నేమ్. ఆ క్రెడిబిలిటీ తీసుకోవాలి, ఆ పేరు తీసుకోవాలి. ఈరోజు నేను గ్రామ స్థాయి నుంచి నేను మండల స్థాయికి వెళ్ళాలి, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రేపొద్దున ఉప ముఖ్యమంత్రిలోకి వెళ్ళాలని ఒక కలలుగా అంటూ ఉంటాడు. ఎంతవరకు ప్రాక్టికలా, ఎంతవరకు ఎవరెవరి స్కోప్ ఉంది, వాళ్ళ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి, వర్క్ ఏంటి, చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడతాయి. బట్ కలలుగండంలో తప్పలేదు కాబట్టి యాస్పిరేషన్స్ టువర్డ్స్ అట్లీస్ట్ ప్రతి వర్క్ చేసే కార్యకర్త నేను నియోజకవర్గం రేపొద్దున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలన్నా ఒక 10 years ప్లాన్ పెట్టుకొని వస్తుంటాడు మాట్లాడే వాళ్ళకి, మనకి అభిప్రాయం మనిషి. సో ఆ కార్యకర్తల మధ్య ఆ గ్యాప్ పెరిగే కొద్దీ అది పార్టీకి బాగా డ్యామేజ్ చేస్తుంది. అసలు స్ట్రక్చర్ బిల్డింగ్ చేసుకునే దాంట్లో డ్యామేజ్ చేస్తుంది. ఇంకా జనసేనకి అయితే ఇంకా స్ట్రక్చర్ ప్రాపర్గా బిల్డ్ చేసుకోవడంలో బీజేపీకి, టీడీపీకి, వైఎస్ఆర్సీపీకి పర్సంటేజ్ పక్కన పెడితే చివరి వరకు ఆ క్యాడరు ఏ జోన్లో పనిచేయాలి, ఏ నేరేటివ్ మనం బిల్డ్ చేస్తూ ఉండాలనేది దాంట్లో వర్క్ చేస్తుంటారు. సిబిఎన్ గారు ఏం మాట్లాడతారో విలేజ్లో కార్యకర్త కూడా. అయితే ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది సార్, ఏంటంటే ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నందువల్ల, లేకపోతే వాళ్ళల్లో వాళ్ళు వాగ్వివాదాలు చేసినందువల్ల అది ప్రజలకు ప్రత్యక్షంగా నష్టమేం కాదు, వాళ్ళ పథకాలకు కూడా నష్టమేం కాదు. కాబట్టి ప్రజలు ఇలా కూడా ఆలోచించే, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నా ఇది చేసినా కూడా మనకి వాళ్ళ అలయన్స్ ఉంటే మాత్రం మనకి బాగానే ఉంది కదా, మనకి మన పథకాలు మనకి ఉంటున్నాయి కదా అని అనుకుంటారా? లేదా డ్యామేజ్ జరుగుతుంది, లేకపోతే ఊళ్ళల్లో వీళ్ళ మధ్య ప్రచన్న యుద్ధం జరుగుతుంది అనేది ఊరుకుంటారా? అంటే విలేజ్లో ఎట్లా అంటే సార్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఒక చెరువులో మొత్తం మీద గుర్రపు టెక్క ఏర్పడిపోయింది ఫుల్గా, గుర్రపు టెక్క డైరెక్ట్గా వచ్చి ఎమ్మెల్యే తొలగించమని చెప్పి అంటే ఈ కంప్లైంట్స్ కావాలి, ఇష్యూస్ కావాలి. సహజంగా మామూలు కామన్ ప్రజలకి ఏంటంటే తన దినచర్యలు చూసుకునే సరిపోతుంది. తన శాలరీ, తన పేషెంట్లు, తన ఇంట్లో ట్యాబ్లెట్స్, పెద్దవాళ్ళు చూసుకునేది. ఈ గుర్రపు టెక్ కంప్లైంట్ ఎవరు లీడ్ చేసుకుంటారు? పార్టీలో ఉన్నటువంటి స్ట్రక్చర్ వాళ్ళు తీసుకొని, ఎందుకంటే వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆ పేరు వస్తుంది కదా. సో ఇది నేను చేయాలంటే ఆయన ఇస్తే ఎవరిచ్చే పేరు వస్తుంది? ఇప్పుడు జనసేన వాడు వెళ్ళాడు, లేదా టీడీపీ వాళ్ళు వెళ్ళాడు, మీ ద్వారా పేరు వస్తే నేను ఒప్పుకోను, లేదా నా ద్వారా పేరు వస్తే నేను ఒప్పుకోనని ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉంది అనుకోండి, చెరువు క్లీన్ అవ్వట్లేదు. కరెక్ట్. ఎవరు చెప్తే క్లీన్ చేశారు అన్న పాయింట్ వచ్చిందంటే అది చిన్న, నేను ఎగ్జాంపుల్ లీస్ట్ ఎగ్జాంపుల్ అది దట్ కెన్ బి ఆల్సో, దట్స్ స్మాల్ పాయింట్ కెన్ ఆల్సో బి డ్యామేజ్. దాన్ని బట్టి అది ఏ రోడ్లో వీధిలో, ఏ రోడ్డు 4 వీధులు రోడ్లు ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ వేస్తే టీడీపీకి వేయండి, మా వైలైన్లో మా జనసేనకి మేము వేయాలి, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం కదా. మొత్తానికి ఆర్డర్ మటుకు 15 లక్షలకే వచ్చింది, కానీ మొత్తం వేయాలంటే 60 లక్షలు, 15 లక్షలు శాంక్షన్ అయ్యింది. సార్ ఇందులో తెలుగులో ఒక సామెత ఉంది, పిట్టపోరు పిల్లి తీర్చిందని. ఇప్పుడు వీళ్ళ ఇది రేపొద్దున రాబోయే ఎలక్షన్స్లో ఇప్పుడు మళ్ళీ అధికారం జగన్ గారికి ఏమన్నా వెళ్ళే అవకాశం ఏమన్నా ఉంటుందా అంటే ఈ పరిణామాల వల్ల? అంటే ఇప్పుడు చెప్పాం కదా సార్, మీకు 1 yearలోనే ఇఫ్ అరౌండ్ 52 నియోజకవర్గాల్లో మీకు 11 సీట్ల వరకు కోల్పోతుందంటే, అంటే 5-6 నియోజకవర్గాల్లో గెలుచుకున్న దగ్గర నుంచి 11 సీట్స్ వరకు వెళ్తుందంటే రాయలసీమ ఉమ్మడి జిల్లాలో, అంటే ఇట్స్ మోర్ డ్యామేజ్. అంటే 14 సీట్లు ఎంటైర్ స్టేట్లో 11 సీట్లు పడిపోయింది, రాయలసీమలోనే 14, ఈ రోజు ఎలక్షన్ జరిగితే 14 దాకా వెళ్తుందంటే ఇట్స్ ఏ స్ట్రాంగ్ అలారం టు ది కూటమి. డెఫినెట్గా. అంటే మరి వాళ్ళు ఈ అనాలిసిస్ ప్రకారం వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు కూడా చూసుంటారు, ఈ సర్వే డెఫినెట్గా వాళ్ళు ఫాలో అవుతారు కూడా. మరి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు డ్యామేజ్ ఎక్కువగా కాకుండా? అంటే మీరు ఇంకోటి కూడా చెప్పారు, ఈ ఎంత తీసుకున్నా కూడా ఈ 19 మంది మాత్రం కంప్లీట్గా డిటైన్డ్ అని చెప్పేశారు. అదే అక్కడ సీట్లు క్యాండిడేట్లు దే ఆర్ ఆల్ డిటైన్డ్ ఫ్రమ్ ద కాలేజ్. ఓకే. అంటే పీపుల్కి చాప కింద నీరు వేరు, చాప కింద అమ్మకి నాన్న మొగుడికి తేడా ఉంది సార్. అమ్మ మొగుడు అంటున్నాం, పిలిచాం అనుకో, నాన్న అని పిలిచారు, రెండు చాలా తేడా ఉంది కదా, అర్థం అదే కావచ్చు డెఫినెట్గా. సో మీరు చేసే కరప్షన్ అండర్లైన్గా ఉండడానికి, అప్పర్ లేయడానికి తేడా ఉంది.
పీపుల్ అంతా వికటించేలాగా కోపపడేవాడుగా చాలా పద్ధతి చాలా మంచి పేరు ఉన్నది వాళ్ళ దగ్గర టచ్ చేస్తే దాని రిప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్లాట్లు వేస్తున్నారు సార్, అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను. మీ వల్ల అపార్ట్మెంట్లో లేకపోతే ఏదో ప్లాట్లు వేస్తున్నారు, మీ దగ్గర ఒక 1000 మంది కొనుక్కున్నారు, ఇంకో 1000 చోట ఇంకో దగ్గర ప్లాట్ వేసి అక్కడ 1000 మందికి అమ్ముతున్నారు అనుకోండి. ఈ 1000 మంది మీద మీది పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది, మీకు చాలా బాగా చేశారు, వాటర్ కానీ కెనాల్స్ కానీ నీట్గా పెట్టారు మీరు గవర్నమెంట్. మీరు మళ్ళీ వేరే దగ్గర ప్లాట్లు వేస్తున్నప్పుడు ఆయన పర్సంటేజ్ వెళ్ళి ఆగిపోయింది అనుకోండి. బట్ మీరు ఒకరికే చెప్తారు ఈ 1000 మంది ప్లాట్లు కొన్న దగ్గర, ఆ 1000 మందికి సాయంత్రం తెలిసిపోద్ది ఎమ్మెల్యే గారు అక్కడ 4 కోట్లు అడిగారంట, లేదా 1 కోటి రూపాయలు అడిగారంట, 50 లక్షలు అడిగారంట. పైగా విలేజెస్ టౌన్స్లో చాలా ర్యాపిడ్ అయిపోద్ది. సో మీరు ఏమో ఎంత ఇబ్బంది పడ్డా, నేను ఇల్లు కొన్నా, నేను ప్లాట్ కొన్నా, సమ్ ఎక్స్-పర్సన్ దగ్గర ఇంత ఇబ్బంది పడుతున్నానంటే అని డ్యామేజ్ అతను డైరెక్ట్ ఇంపాక్ట్ అవ్వాలి, తను ఇంపాక్ట్ అయిన పర్సన్ తనకు తెలుసు అనమాట. సరే, ఇలా చూసుకుంటే మరి ఉన్న గత ప్రభుత్వ ఎమ్మెల్యేస్ కూడా క్లీన్ చిట్ ఉన్న వాళ్ళు కూడా అంతంత మాత్రమే కదా. కాబట్టి సార్ లాస్ట్ టైం మనం పెట్టి ఎందుకు పేరు వచ్చిందని అంటే చెప్పింది యాక్యురేట్గా చెప్తున్నారు అనేది, యాక్యురేట్గా చెప్తున్నాం, కరెక్ట్ చేసుకుంటారా, ముందుకెళ్తారా అనేది ఇంకెవరో ఖరాఖండి మనం స్కాన్ చేసి చెప్తున్నాం సార్. ఏం కాదు నాకేం కాదని ఇంట్లో ఈ ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు, ఇది వేసుకోవట్లేదు అంటూ ఉంటారు. ఏం కాదు నాకేం కాదని అంటూ ఉంటారు మామూలు సహజంగా ఇళ్ళల్లో. అవును. తర్వాత సడన్గా ఒక దగ్గర మెసేజ్ వస్తుంది సుబ్బారావు చనిపోయారంట అనేది. సరే, ఇప్పుడు ఎక్కువగా కన్వర్ట్ అయిన వాళ్ళు, అంటే క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయిన వాళ్ళ ఓట్లు జగన్ గారికి ఎక్కువగా పడుతున్నాయి అనే ఒక ట్యాగ్ లైన్ అయితే ఉంది, అంటే ఒక సమాచారం అయితే ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? లాస్ట్ టైం అయితే ఆ పర్సంటేజ్ చాలా వరకు తగ్గింది సార్, ఇర్రెస్పెక్టివ్లీ. ఎందుకంటే ఫర్ సపోజ్ కమ్యూనిటీ పరంగా ఒక కమ్యూనిటీ పక్కన ఉన్నారు ఒకటి, ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద కూడా పడుతూ ఉంటుంది కంపారిటివ్లీ. మనం ఏ సర్కిల్ కింద ఉంటే ఆ ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది, ఎవరితో అయితే మాట్లాడుతుంటారో అదే ఇంపాక్ట్ పడుతుంది. లాస్ట్ టైం మెజారిటీ శాతం ఉందో వైఎస్ఆర్సీపీకి ఉంది, ఆ ఏరియాలను బట్టి ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు పడిన దాంతో పోలిస్తే కంప్లీట్, ఈవెన్ దో ముస్లిమ్స్ అయినా కానీ, రెడ్డి కమ్యూనిటీ అయినా కానీ, క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ ఏదైతే ఫేవర్, ఇది ఓపెన్ డిస్కషనే, కంపారిటివ్లీ టు దాని ముందు దాంతో పోలిస్తే మొన్న జరిగినట్టు 2024 ఎలక్షన్స్లో పర్సెంటేజ్ తగ్గింది. బట్ స్టిల్ వాళ్ళు ఎప్పుడు రివైవ్ అవుతారంటే పథకాలు, ఎందుకంటే బిలో పావర్టీ లైన్, అది బిలో మధ్య తరగతిలో ఉన్నారనుకోండి, నెలవారీ జీతంతో ఆధారపడుతున్నప్పుడు పథకాలు వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్స్గా ఉండేవి. ఎగ్జాక్ట్లీ. సో డైరెక్ట్ బెనిఫిట్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఇంపాక్ట్ వాళ్ళు బడి మీద పడిపోద్ది, అవును, పర్సంటేజ్ పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు. అట్ ది సేమ్ టైమ్ ములిగే నక్క మీద తాటికే పడ్డట్టు ఎమ్మెల్యే పనితీరు కూడా బాగాలేదనుకోండి, ఇంకా ఈ రోజే డిసైడ్ అయిపోయినట్టు ఇంక వేయకూడదురా బాబు అని. అంటే ఇప్పుడు ఈ 4 ఏళ్లకి ముందు అంటే 1 ఇయర్ తర్వాత మీరు ఇది చెప్తున్నారు, 4 ఇయర్స్ అనేది ఇంకా లాంగ్ అనుకోలేదా మీరు? అంటే దూర్ కీ బాత్ అంటాం కదా మనం, 100%. అది ఏంటి మరి? దూర్ కీ బాత్ బహుత్ కమ్ హో రహా హై సార్, క్యూంకి 4 రోజులు 5 రోజులు అలా గడుస్తాయో, సంవత్సరాలు కూడా అలాగే ఫాస్ట్ గడిచిపోతాయి. జగన్ గారు అన్నట్టు ఇలా కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు గడిచిపోతాయి అన్నట్టు చెప్తున్నారు. ఫాస్ట్ కళ్ళు మూసుకున్నంత, ఆ కళ్ళు మూసుకున్న టైంలో ఆయన కూడా ఏం చేశారు, ఇందాక కూడా చెప్పాం కదా, ఆ 4 సంవత్సరాలు మీరేం చేస్తారు కూడా రెస్పాండ్, ఈ పాకెట్ నుంచి ఒక 5% ఓట్ బ్యాంక్ వెళ్తుంది అనుకోండి సార్, ఆ పాకెట్ ఓపెన్ చేయాలి, లేకపోతే అది కూడా డైలమాలో ఉంటుంది, మళ్ళీ వెనక్కి వెళ్దామా ముందుకు వెళ్దామా అని. అర్థమైంది కదా సార్. జగన్ గారి మీద సానుభూతి పవనాలు ఏమన్నా వీస్తున్నాయి అంటారా? సానుభూతి పవనాల విషయం అంతా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు 66% పీపుల్ ఇరానమస్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ మీరు అసెంబ్లీకి వెళ్ళాలి అంటున్నారు. ఇప్పుడు ఇదైతే మన నియోజకవర్గాలుగా నేను కొన్ని ఓపెన్ అప్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యి బాగుంది, కరెక్టే, ఇంతమంది కోరుకుంటాం వెళ్ళాలనుకుంటారా లేదా? అలాగే ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదనుకుంటున్నాం, లేదా అపోజిషన్ వాళ్ళు దాని తగ్గట్టు ఆ నియోజకవర్గాలు నిలబెట్టి ఈ ఇద్దరు క్యాండిడేట్లు ఉండండి, ఇద్దరు ఎవరో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అంటారా? ఇలా రివైవ్ అవ్వాలి సార్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే ఈ 19 మంది మీద ఇవి చూశారనుకుందాం మనం, టీడీపీ వాళ్ళు లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఈ రిపోర్ట్స్ అన్నీ చూసుకుని వాళ్ళు ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకునే అవకాశాలు అవి ఉంటాయా? తర్వాత ఆ రీప్లేస్మెంట్, ఆ 19 ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారో రీప్లేస్మెంట్ చేసినా కూడా అంత తగ్గ బలం ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆబ్వియస్గా పెడతారు సార్, బలంకి ఇబ్బంది లేదు సార్. మనకు ఆంధ్రాలో ఏంటంటే మనం అంటే దాని మీద దట్ మీన్స్ పాపులారిటీ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ పీజీఆర్ గారు ఉన్నారు సార్, ఇంతకుముందు మనకి ఖైరతాబాద్ నియోజకవర్గం, అద్భుతమైన రెస్పాన్స్. ఆయన ఉంటే చాలు. చాలా దగ్గర ఫొటోస్ పెట్టుకుంటారు, ఆయన ఫొటోస్ ఉంటాయి, విగ్రహాలు ఉన్నాయి ఖైరతాబాద్ చౌరస్తాలో, పెద్ద విగ్రహం. ఆయన ఉన్నప్పుడే సార్ నేను బాలనగర్ ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు నాకు అప్పుడు ఇంకా నేను పాలిటిక్స్లో చూడలేదు, నేను 2014, 15, 2005, 6 ప్రాంతాల్లో 5-6 ప్రాంతాల్లో 5-6 ప్రాంతాల్లో బొమ్మలు ఏంది ఎవరో ఫోటో పెట్టుకున్నారు అంటే తర్వాత ఆయన పలానా పీజీఆర్ గారండి మాస్ లీడర్ అంటారు సార్. ఎక్కడ ఉన్న పొద్దున్న అర్ధరాత్రి వెళ్ళిపోతుంది ఫస్ట్ టైం విన్నాను. సో అలా లీడర్స్ గురించి కనుక్కుంటున్నప్పుడు అలాంటి లీడర్షిప్ వాళ్ళు మనకు తక్కువే కంపారిటివ్లీ. బట్ నియోజకవర్గ స్థాయి ఆయన స్టేట్ వైజ్గా మ్యాక్సిమం హైదరాబాద్ చుట్టూలంతా పాపులారిటీ.
అంతలాగపోయినా నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే కావచ్చు, కనీసం నియోజకవర్గం వరకు అలాంటి ఎమ్మెల్యే ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు అంటున్నారు ఏపీలో కూడా. చాలా తక్కువ మంది అంత మాస్ లీడర్గా, లేకపోతే చాలా ఇప్పటికిప్పుడు మీరు సర్వే చేసినా కూడా ఆయన మీద 99.8% అక్యురసీ వస్తుంది పీజీఆర్ గారి మీద. సో సార్ ఇప్పుడు ఒక చిన్న మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వద్దాం. మీ అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారా? సార్ ఇది అయిపోయిన తర్వాత చేస్తున్నారు సార్, నవంబర్లో మీకు ఫుల్ డీటెయిల్గా, ఎందుకంటే అప్పుడు 2 years కంప్లీట్ అవుతుంది కదా. మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పలేదు. నేను ఏ పర్సన్ నాకంటూ వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు సార్, ఎందుకంటే నేను నెంబర్ లేకుండా మాట్లాడను, డేటా లేకుండా మాట్లాడలేను. బట్ ఆబ్వియస్గా ఎవరైనా కానీ తన లీడర్గా మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది కదా. అవగాహన కదా సార్, దాని మీద ఐడియా ఉంటుంది. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని పాకెట్స్లో ఎవరెవరు వచ్చి సర్వే చేయించుకుంటూ ఉంటారు కాబట్టి తెలంగాణ కూడా చేస్తుంటారు అక్కడక్కడ పాకెట్స్లో. బట్ సీరియస్గా స్టేట్ వైడ్గా చేయాలి అంటే, ఈ స్కేల్లో చేయాలంటే ఇట్ విల్ టేక్ 3 months అని 2 to 3 months. ఇప్పుడు ఎలాగో సెప్టెంబర్ కల్లా మనకి 1 year పూర్తవుతుంది కదా. నవంబర్ కల్లా 1 year పూర్తవుతుంది. సో ఈ 1 year పరిపాలన ఎలా ఉంది, అలాగే ఇప్పుడు స్టేట్లో ఉన్న అనిశ్చితి అంత కూడా కదా సార్, డీటెయిల్గా ప్రతి నియోజకవర్గం 119 నియోజకవర్గం ఎవ్రీ నియోజకవర్గం అప్పటికి సెప్టెంబర్ అక్టోబర్లో కంప్లీట్ చేస్తాం. వెరీ గుడ్, సూపర్. అయితే ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే కూటమియా జగన్? ప్రస్తుతానికైతే చాలా పాకెట్స్ లూజ్ అవుతుంది సార్. దట్ డజంట్ మీన్ అది ఫుల్ షిఫ్టింగ్లో కానీ అలార్మింగ్ బెల్స్ అంటే ఏంటి సార్, మీకు సర్టెన్ పాకెట్ ఇప్పుడు రాయలసీమలో ఫర్ సపోజ్ కర్నూలులో కొంత పర్సెంట్ తగ్గుతుంది అనుకోండి, అది చాలా అలార్మింగ్. ఎందుకంటే కర్నూలులో కడపలో తక్కువ పర్సెంటేజ్ ఉంటాయి మార్జిన్లు, విజయనగరంలో తగ్గుతుంది అనుకోండి తక్కువ పర్సెంటేజ్ ఉంటాయి మార్జిన్లు, మీకు గోదావరి జిల్లాలో తగ్గుతుంది అనుకోండి. వెస్ట్ ఈస్ట్ బాగా అంటే ప్రభావం చూపిస్తుంది మొత్తం టోటల్ ఎలక్షన్స్ మీద. వెస్ట్ ఈస్ట్ అంటారు ఇప్పుడు నానుడి అంటే ఇప్పుడు ఏంటంటే సార్, గోదావరి జిల్లాలో 19-15 సార్ నియోజకవర్గాలు, అంటే 34 నియోజకవర్గాలు. ఇప్పుడు 34 కదా. అదే సార్, ఒకప్పుడు గోదావరి జిల్లాలో ఉమ్మడిగా 19 కదా అప్పట్లో. కాదు సార్, తూర్పు గోదావరి 19, వెస్ట్ గోదావరి 15, 19 కలితే 34 అనే పెద్ద నెంబర్ కాబట్టి 175లో 34 ఎవరు గెలుస్తారో అలా ఒక నానుడు ఉండేది అన్నమాట సహజంగా గోదావరి జిల్లాలో ఎవరు డిసైడ్. ఇప్పుడు జిల్లాలు పెరిగిపోయినాయి, కొన్ని విజయవాడలో ఇటు సైడ్ కలిసినాయి, కొన్ని అన్ని కలుపుకున్నాయి కదా సార్. ఇప్పుడు ఆ జిల్లాల నానుడి కంటే కూడా గోదావరి జిల్లాలో నానుడి పోయింది, ఎందుకంటే ఈ జిల్లాలో చిన్న చిన్న పాకెట్స్ అయిపోయినాయి. సో సహజంగా ఎక్కువ నెంబర్ కాబట్టి అలా కాకుండా కొంచెం టాప్ వ్యూలో వస్తే ఆ కమ్యూనిటీ పరంగా ఉన్నటువంటి ఏరియా పరంగా ఉన్నది పెద్దది కాబట్టి ఆ నానుండి ఎక్కువ ఉంటుంది. సార్ మీరు చేసిన సర్వేలో ఒక వెరీ క్రూషియల్ పాయింట్ నాకు తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడున్న యూత్ని, యంగ్ జనరేషన్ కూడా మీరు అక్కడ సర్వే చేసి ఉంటారు. వాళ్ళల్లో ఎక్కువ మంది క్యాస్ట్ బేస్డ్ ఓటింగ్ సిస్టంలోకి రెలవెంట్గా ఉన్నారా, లేకపోతే క్యాస్ట్ కాదు మాకు మంచి లీడర్ కావాలనే ఆస్పెక్ట్లో ఉన్నారా? అంటే ఇది స్టెప్స్గా ఉంటుంది సార్, అన్నీ ఉంటుంది. మీకు ప్రామినెంట్గా డిఫరెన్స్ చూపించారనుకోండి, ఫస్ట్ క్యాస్ట్ రాదు, ఇండివిజువల్గా మీరు సాటిస్ఫైడ్, మీరు పక్కా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. కానీ మీరు ఎవరో పిల్లలకో వాళ్ళ పిల్లలకి బాగాలేకుండా వచ్చి గుండె ఆపరేషన్ లేకపోతే ఇంకోటి వచ్చి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించారు, రూపాయి ఖర్చు లేదు, ఇమీడియట్లీ మీరు కన్వర్ట్ అవుతారు టీడీపీ ఓటర్గా. అంటే హార్ట్ టచ్ అవుద్ది ఇండివిజువల్. లేదు మీకు జాబు తన వల్లే వచ్చింది అనుకోండి, మంచి జాబ్స్ ఈ పెట్టారు, దగ్గరుండి పెట్టారు, ఆ గవర్నమెంట్ టర్న్ అవుతుంది బికాస్ యువర్ లైఫ్ అండ్ మొత్తం యూటర్న్ తీసుకుంది. సో ఫస్ట్ వ్యక్తిగత కోరిక, ఎందుకంటే హాస్పిటల్స్, స్కూల్స్, ఈ కాలువలు, మురికి కాలువలు, ఇవన్నీ మున్సిపాలిటీ, ఇవన్నీ తనకి డైరెక్ట్ ఇంపాక్ట్ అండి. అంటే ఇప్పుడు మీరు 2 ఏరియాలో చేశారు కదా, రాయలసీమ అండ్ రేపు కడప అండ్ కర్నూలు కూడా మీరు ఇవ్వబోతున్నారు. రాయలసీమ మొత్తం ఇస్తున్నారు సార్, ఇస్తున్నారు కాబట్టి దీనిలో యూత్ ఎక్కువ కోరుకునేది అదే అక్కడికి చెప్తాను సార్. అది మిస్ అయినప్పుడు అంటే మీరు వ్యక్తిగతంగా మీరు పూర్తిగా టన్ కానప్పుడు నెక్స్ట్ మతానికి వస్తుంది. మతం బేస్డ్లో మన దగ్గర సెక్షన్ లేదనుకోండి, నెక్స్ట్ కులానికి వస్తుంది, తర్వాత గ్రూప్, ఫ్యామిలీ, మన ఫ్యామిలీ వాడు నిలబడి ఉన్నాడు అనుకోండి, మీ అన్నయ్య గారు నిలబడినారు, మీరు వేరే పార్టీ, బట్ మీ అన్నయ్య కాబట్టి సొంతంగా ఆయనకే సపోర్ట్ చేస్తుంది. ఈ లేయర్స్లో ఆబ్వియస్ కులం ప్రయారిటీ కాదు, మామూలుగా కూడా హై ప్రయారిటీ వ్యక్తిగతంగా తనకి కావాల్సినటువంటి చేంజెస్ జరుగుతున్నాయా లేదా, అది హాస్పిటల్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ధరలు కావచ్చు, అవైలబిలిటీ కావచ్చు. మెజారిటీ 70-80% సెక్షన్ యూత్ అయితే కంపారిటివ్లీ ఈ సెక్షన్ మీద ఎక్కువ ఉన్నారు, వీటి మీద. సరే, ఈ గడిచిన 5 ఏళ్లలో లోకేష్ గారికి విపరీతమైన క్రేజ్ పెరిగింది అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. సో ఇప్పుడు మీ సర్వేలో కూడా మంచి రేటింగ్స్ వచ్చాయి ఆయనకి, లోకేష్ గారికి. కూటమిని ఎవరు లీడ్ చేయాలి? ఎస్, ఇప్పుడు కూటమిని లీడ్ చేసే అవకాశం వస్తే ఈజ్ హీ ఏబుల్ టు డూ దట్? ప్రజలు నమ్ముతున్నారా? ఈజ్ ఏబుల్ టు డూ దట్ అంటే బిఫోర్ డ్యామేజ్ కంట్రోల్ చేయగలుగుతారా లేదని పెద్ద క్వశ్చన్ సార్. ఇప్పుడు ఇమీడియట్గా జనసేన లేదనుకోండి, ఇర్రెస్పెక్టివ్ సంబంధం లేకుండా టీడీపీ పరిపాలిస్తుందంటే అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు షిఫ్ట్ చేసుకోగలుగుతారు. ఎస్, బట్ ఇక్కడ అంటే నేను అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హిజ్ పర్సనాలిటీ కావచ్చు, లేకపోతే హ్యూజ్ సార్. ఎందుకంటే
లోకేష్ గారు మీరు స్టార్ట్ చేసిన కెరీర్లో ఇప్పటికి చాలా డిఫరెన్స్ నడిస్తే కమెంట్, మాట్లాడితే కమెంట్, చేసే టైం నుండి కమెంట్ ఇప్పుడు తగ్గించి ఇప్పుడు అతను రెడ్ బుక్ మీద కమెంట్ చేసి అంత ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నారు. సో రెడ్ బుక్ రైట్ రాంగ్ అనేది వేరే డిస్కషన్. బట్ ఆ పర్సనాలిటీ హ్యూజ్ డెవలప్మెంట్ కరువు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు రైట్ పర్సన్ రాంగ్ పర్సన్ డిస్కషన్ లేదు. ఇది టీడీపీకి పెద్ద అసెట్ కదండి. 100%. ఇప్పుడు ఆబ్వియస్గా ఎవరో ఒకరిని పెట్టాలి కాబట్టి పెడుతున్నారు, ఫోర్స్ఫుల్గా ఆయన కొడుకుని తీసుకొస్తున్నారు అన్న కమెంట్ కానించి హీఈస్ ద రైట్ పర్సన్ మెజారిటీ పీపుల్ నమ్మేది అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందంటే పీపుల్ 44% అనేది మామూలు విషయం కాదు. యా, దట్స్ అ గ్రేట్ అనాలిసిస్ సార్, అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ లేటెస్ట్ అప్డేట్స్ యాజ్ వెల్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ యాప్ అండ్ వెబ్సైట్ ఆల్సో సార్. థ్యాంక్ యూ సో మచ్.